నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. తెలంగాణ రాష్ట్రంలో ఒక కుదిపేస్తున్న అంశం ఏదైనా ఉంది అంటే హైడ్రా. మరి హైడ్రా ఇంత ఉధృతంగా దూసుకు వెళ్ళడానికి గల కారణం ఏంటి? నిజంగానే అక్రమ కట్టడాలు అంత ఇదిగా హైదరాబాద్ మొత్తం ఉన్నాయా? మరి ఇంకేదేమైనా సరే రాజకీయ కోణం ఉందా? ఎందుకంటే ఇప్పుడు కాదు కొన్ని దశాబ్దాలుగా కొంతమంది ఉంటున్నారు అని చెప్పేసి వాళ్ళ యొక్క ఆందోళన కూడా తెలియజేస్తూ ఉన్నారు. కోర్స్ నిజంగా అక్రమ కట్టడాలు ఉంటే వాటిని ఉపేక్షించేది కాదు. అలాగని ఎలా పడితే అలా కూలగొడతాం కూడా కరెక్ట్ కాదు అని చెప్పేసి కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు. మరి ప్రధానంగా వచ్చే సంవత్సరం జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఒకవేళ వాటిని ఏమైనా దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఈ విధంగా చేస్తున్నారు. ఎందుకంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రం అంతా గాలి ఉంది, కానీ హైదరాబాద్ నగరంలో మాత్రం ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. మరి దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా, లేదు నిజంగానే అక్రమ కట్టడాలని కూల్చివేస్తున్నారా అనే అంశాన్ని ఈరోజు మనం చర్చించబోతున్నాం. చర్చలో మనతో పాల్గొనబోతున్న వారు బీజేపీ అధికార ప్రతినిధి అల్లాపూర్ శ్రీనివాస్ గారు, అలాగే రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు, అలాగే బీఆర్ఎస్ అధికార ప్రతినిధి కర్నె అరవింద్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి నాగేష్ దావిద్ గారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా బీజేపీ అధికార ప్రతినిధి అల్లాపూర్ శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. అల్లాపూర్ శ్రీనివాస్ గారు, ఐదాపూర్ రైట్, అల్జాపూర్ శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం సార్. సార్ చెప్పండి, ఈ యొక్క హైడ్రా కూల్చివేతల్ని మీ పార్టీ ఏ విధంగా చూస్తుంది? అంటే ఇందులో రాజకీయ కోణం ఏమైనా ఉందా? నిజంగానే అక్రమ కట్టడాలుగా పరిగణిస్తున్నారా, లేకపోతే వచ్చే సంవత్సరం జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దానికి ఏమైనా లింక్ ఉందా? భారతీయ జనతా పార్టీ అక్రమ కట్టడాల గురించి, లేదంటే చెరువుల కబ్జా గురించి, ప్రభుత్వ ఆస్తుల కబ్జా గురించి, లేదా మూసీ రివర్ ఫ్రంటేజ్ సుందరీకరణ గురించి ఎక్కడ కూడా వ్యతిరేకించదు. ప్రభుత్వ ఆస్తులను రక్షించాల్సిన బాధ్యత ట్రస్టీగా ఉండేటువంటి ఒక ప్రభుత్వం రక్షించాల్సిందే దాని యొక్క బాధ్యత. కానీ ఈ యొక్క రాష్ట్రాన్ని ఇంతకాలంగా పాలించి ఇదే కాంగ్రెస్ పార్టీ నిన్నాక మొన్న 4 నుంచి 14 దాకా, అంతకుముందు అనేక సంవత్సరాలు పాలించింది. మధ్యలో వేరే ప్రభుత్వాలు వచ్చినాయి. నిన్నదాకా టిఆర్ఎస్ సర్కార్ ఉండే. ఇవన్నీ కూడా ఈ సర్కార్ల ఆధ్వర్యంలోనే కదా ఈ అధికారులందరూ కూడా పనిచేసి సంతకాలు చేసి క్లియరెన్సెస్ ఇచ్చి, పర్మిషన్లు ఇచ్చి, ఎన్ఓసీలు ఇచ్చి, ఎలక్ట్రిసిటీ ఇచ్చి, పంచాయత్ ట్యాక్స్ తీసుకొని రిజిస్ట్రేషన్, ఇవన్నీ కూడా 6-7 స్టేజెస్లో ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి సంతకాలు చేసినటువంటి ఈ యొక్క పనుల మీద వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా 6th, 7th నిందితులుగా ఉన్నటువంటి ఒక టేల్ ఎండర్ విక్టిమ్స్, నిజమైన విక్టిమ్స్ మీద రాత్రే వాళ్ళను మరి ఇన్వాల్వ్ డిస్పోజెస్ చేయడం, వాళ్ళను కనీసంగా కనికరం లేకుండా ఇంట్లో ఉన్న సామాన్య కూడాను చూడకుండా క్రష్ చేసి గర్భిణీ స్త్రీలను, చిన్న పిల్లల్ని, స్కూల్ పిల్లల్ని, స్కూల్ బుక్స్ ని ఇవన్నీ చూడకుండా క్రష్ చేస్తూ ఉంటే హైడ్రా పేరు మీద ఇదేం మంచిగా ఉంటుంది? డెఫినెట్ గా మీకు కాంగ్రెస్ పార్టీకి విజన్ అనుకుందాం మా మాటల్లోనే. అయితే ఈ యొక్క టర్మ్ 5 years అండి, 1 year కాదు. కాంగ్రెస్ పార్టీ యొక్క రూలింగ్ టర్మ్ 5 years టర్మ్. సో మీ యొక్క విజన్ ప్రకారంగా చేయాలనే ఉంటే హైడ్రా పేరు మీద, లేకుంటే మూసినది సుందరీకరణ గురించి, దీనికి బాధితులు కాబోయేటువంటి, నిర్వాసులు కాబోయేటువంటి ఒక కుటుంబాన్ని లెక్కదీసి వాళ్ళను కౌన్సిలింగ్ చేసి, వాళ్ళకు 6 నెలలకో 1 yearకో మేము ఇల్లు కడుతున్నాం, ఇగో ఈ ఇల్లు ఇస్తున్నాం, మేము ఈ రకంగా ప్లే గ్రౌండ్ ఉంటాయి, స్కూళ్ళు ఉంటాయి, హెల్త్ హాస్పిటల్స్, పిహెచ్ఎస్ ఉంటాయి, అనేక రకాల సౌకర్యాలు ఉంటాయి, ఆన్ పార్ విత్ విదేశాల లాగా ఉంటాయి హౌసింగ్ కాలనీస్. కాబట్టి మీరు సహకరించండి, దాని మీద మీరు డబ్బులు కూడా ఇస్తామని చెప్తే ఎవరు ఒప్పుకోరండి? ఇప్పుడు ప్రపంచంతో పోటీ పడాలి కదా హైదరాబాద్, భారత్ కూడాను. సో ఈ రకంగా గరీబుల దేశంలో గరీబుల రోడ్ల మీదకి వచ్చి బుల్డోజర్ కింద తొక్కేస్తాను, నలిచేస్తానంటే సర్కారు ఉన్నది సంక్షేమం కోసమా? సర్కార్ పేద ప్రజల యొక్క అభ్యున్నతి కోసమా? ఒక దిక్కు ప్రపంచాన్ని ఆకర్షించాలి కాబట్టి ఇక్కడ విదేశీయులు రావాలి, బిజినెస్ నడవాలి, ఆ బిజినెస్ మనుషుల ద్వారా జరగాలి. మరి ఇంకో దిక్కు ఇదే మనుషులుగా ఉన్నటువంటి పేదలను
ఆ బుల్డోజర్ కింద తొక్కేశారంటే ఇదేం కరెక్ట్? కాబట్టే ఇది తొందరపాటు చర్య. రాత్రి ఆలోచన వచ్చి తెల్లారి పొద్దున్నే అమలు చేస్తా అంటే ఇది కరెక్ట్ కాదు. ఇది విఘ్నులైనటువంటి ఒక మాట. మీరు ఆలోచించాలి. ప్రభుత్వం ఇంకా కూర్చోండి. మీ యొక్క లీగల్గా ఉన్నటువంటి చట్ట ప్రకారంగా ఉన్నటువంటి పనులకు మేము అడ్డంకి కాము. కానీ మానవీయ కోణంలో ప్రభుత్వమే ఫస్ట్ దోషులుగా ఉన్నటువంటి అధికారులే ఆఫీసులే దోషులుగా ఉన్నటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా, ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయకుండా, వాళ్ళని అరెస్ట్ చేయకుండా, వాళ్ళ పేమెంట్స్ ఆపకుండా, వాళ్ళ పెన్షన్స్ ఆపకుండా లాస్ట్ అసలైన విక్టిమ్స్ని మీరు సఫర్ చేస్తా అంటే ఏముంటుంది? కాబట్టి ఇది పేరు కోసమో ఈ రకంగా చేస్తే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేము గెలుస్తాం అనుకుంటే ఇవాళ చూస్తున్నాం. బద్దువా అంటారు హిందీలో. ఆ యొక్క శాపనార్థాలు వారి కుటుంబ సభ్యులు కూడా ఎవరు కూడా వినే పరిస్థితి ఉండదు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆ వింటుంటే వాళ్ళ భర్తలకు, అధికార పార్టీ మంత్రులకు, ముఖ్యమంత్రికి కూడాను వారించే పరిస్థితి ఉంటుంది తప్ప ఎవ్వరు కూడా ఈ పనికి మెచ్చుకోరు. నగరం బాగా కావాలి కాదనంటే, కానీ ఇది కాదు ప్రొసీజర్. కోర్టు చెప్పింది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా నడుచుకోమని చెప్తా ఉన్నది. నోటీస్ ఇచ్చి ఇల్లీగల్ గా ఉంటే వాళ్ళు టైం ఇవ్వండి, రాత్రికి రాత్రి ఎట్లా డిస్పోజల్ చేస్తారు మీరు అని చెప్పింది కోర్టు. అది కనబడతలేదా? కోర్టు వారించిన మొరాయించిన ఈ రకంగా చేస్తుంటే ఇది అన్యాయంగా భారతీయ జనతా పార్టీ మరి ఫీల్ అవుతా ఉన్నది. రైట్ సార్. అరవింద్ గారు నమస్తే అండి. అరవింద్ గారు నా మాట వినిపిస్తుందా మీకు? వినిపిస్తుంది సార్. సో ఏదైతే హైడ్రాకి సంబంధించి అఫ్కోర్స్ మీ సైడ్ నుంచి ఒక ప్రతిపక్షంగా మీరు బలంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. అఫ్కోర్స్ మీరు గత 2 పర్యాయాలు కూడా అధికారంలో ఉన్నారు. ఈ తరుణంలో కూడా చాలా వరకు కూడా అక్రమ కట్టడాలు కావచ్చు, చెరువుల కబ్జాలు కావచ్చు, అలాగే బఫర్ జోన్లో నిర్మాణాలు కావచ్చు, ఇవన్నీ కూడా జరిగినాయి. సో మీ ప్రభుత్వ హయాంలో అట్లాంటి పొరపాట్లు జరగడం వల్లే ఇవాళ హైడ్రా ఈ విధంగా నిర్మాణాలను కూల్చివేస్తుందని చెప్పేసి అధికార పార్టీ అభిప్రాయపడుతుంది. మీరేమంటారు? సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ మంచినీళ్ళ నమస్కారాలు. నమస్కారం సార్. ఇవాళ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి 9 నెలల నుంచి ఏమేమి అరాచకాలు చేస్తా ఉన్నది అనేటువంటి విషయాన్ని, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా క్షేత్రస్థాయిలో తెలంగాణ ప్రజలందరూ కూడా ఇప్పటికే అవగతం చేసుకుంటున్నారు సార్. ఇవాళ అనుమతులు ఇచ్చినాయి అని చెప్పి మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ ఇచ్చినాయి, గత ప్రభుత్వం ఇచ్చినాయి కాదు సార్. ఇవాళ మూసీ పర్యావృత ప్రాంతంలో కానివ్వండి, లేదు అనుకుంటే వేరే దీనికి సంబంధించి దాదాపుగా 1994లో అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీయే అనుమతులు ఇచ్చినాయి అనేటువంటి విషయాన్ని వాళ్ళు గుర్తు తెచ్చుకొని మాట్లాడితే బాగుంటది అనేటువంటి విషయాన్ని అయితే హైకోర్టు చాలా స్పష్టంగా సార్, హైకోర్టు హైడ్రాని సీరియస్ గా కూడా నిన్న సోమవారం రోజున వాళ్ళు చాలా స్పష్టంగా అడిగింది. ఏమని అడిగింది అని అంటే, రంగనాథ్ కమిషనర్ గారిని, ఆ తర్వాత అమీన్పూర్ కు సంబంధించినటువంటి ఎంఆర్ఓ గారిని ఇద్దరిని కూడా హైకోర్టుకు పిలిపించుకొని ఎట్లా మీరు ఏ పరికరాలతోని ఆదివారం రోజు, శని ఆదివారం లోపల మీరు ఎట్లా దీన్ని పరికరాలను తీసుకుపోతారు, ఎట్లా కూలుస్తారు అనేటువంటి విషయాన్ని పై సీరియస్ కూడా అయినటువంటి సందర్భం హైకోర్టు ఉన్నది. ఇవాళ ఇట్లాంటి చర్యలు, ఇవాళ పొలిటికల్ లీడర్స్ కి మీరు మద్దతు పెడితే మీకు ఇంటికి పోవాల్సి వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా హైకోర్టు చెప్పినటువంటి పరిస్థితి ఉంది సార్. అంతేకాకుండా జీవో నెంబర్ 99 మీరు ఇట్లనే నిర్వహిస్తే జీవో నెంబర్ 99ని కూడా స్టే ఇస్తాము అనేటువంటి విషయాన్ని కూడా హైకోర్టు చెప్పినటువంటి పరిస్థితి ఉంది సార్. అయితే నేనేమంటా ఉన్నాను అంటే, సరే ఎవరైనా కూడా మానవీయ కోణంలో ఆలోచన చేయాలి. ఏ ప్రభుత్వం అయినా కూడా ఆ కోణంలో చేస్తేనే 4 రోజులు వర్ధిల్తది ఆ ప్రభుత్వం అనేటువంటి విషయం చాలా స్పష్టంగా మనకైతే తెలుసు సార్. అయితే ఇవాళ పేదల పైన, నిజంగా పేదరికంలో అత్యంత పేదరికం వాళ్ళు ఎవరు ఉంటారు అని అనుకున్నప్పుడు వాళ్ళపైనే కక్ష సాధింపు చర్యలు సరైనటువంటి పద్ధతి కాదు అనేటువంటి విషయాన్ని కూడా ఇవాళ బుద్ధిజీవులు, మేధావులు అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది సార్. నేనేమంటా ఉన్నాను అంటే, ఇట్లాంటిది ఏదైనా ఉన్నప్పుడు అఖిల పక్షాన్ని పిలిచి
ఎమ్మెల్యేలతోని అన్ని పార్టీకి సంబంధించినటువంటి మీటింగ్ పెట్టి ఇట్లాంటి దాన్ని మీరు తీసుకుంటే బాగుంటది అనేటువంటి విషయాన్ని కూడా ఇప్పుడే మాట్లాడుతా ఉన్నారు. ఈ ముగ్గురు ఆత్మహత్యలకు కారణమైనటువంటి ఈ హైడ్రాని ఇది ఒక పెద్ద హైడ్రామాగా భావిస్తా ఉన్నారు తెలంగాణ ప్రజలు. ఇవాళ హైదరాబాద్ లో ఏం జరుగుతా ఉన్నది సార్ మీరు చూస్తా ఉన్నారు. పొద్దున్న లేస్తే ఏ టీవీ ఛానల్ ఓపెన్ చేసినా ఏదో ఒక దగ్గర కూల్చివేతలు, ఏదో ఒక దగ్గర ఎవరో ఏడుస్తున్నట్లు, ఎవరో రోధిస్తున్నట్లు, చిన్న పిల్లల నుంచి మొదలు పెట్టుకుంటే వృద్ధుల వరకు ఏడుస్తున్నటువంటి ఫోటోలు బయటకు పడుతున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉన్నది. అయితే మేమేమంటా ఉన్నాము అంటే చాలా స్పష్టంగా ఇవాళ ముఖ్యమంత్రిగా వివరిస్తున్నటువంటి ఆయన తమ్మునికి ఆయనకు ఒక రూల్ ఉంటది. ఆయన్నే సార్ వాళ్ళ ఊర్లో ఆయన్నే ఎంత జీవో నెంబర్ ఎంత 30లో అనుకుంటా సార్, ఆయన రెడ్డికుంట అనేటువంటి దాంట్లో ఆయనే ఇల్లు కట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది సార్. ఆయనేమో ఆ దాంట్లో కట్టుకుంటారు, రెడ్డికుంట అనేటువంటి దాంట్లో కట్టుకుంటారు, వేరే ఒక దాన్ని కూల్చేస్తారు. ఇది ఎటువంటి అది సార్. రెండోది ఆయన సోదరుడు అయినటువంటి తిరుపతి రెడ్డి గారు అనుకుంటా బహుశా ఆయన అది FTL లో ఉంది అని చెప్పి గత నెల నోటీసులు ఇస్తే ఇప్పటి వరకు కూడా ఎట్లాంటి చర్యలు ఉండవు సార్. పెద్దవాళ్ళకు ఒక న్యాయమా, పేదవాళ్ళకు ఒక న్యాయమా అనేటువంటి విషయాన్ని కూడా ఇప్పటికే తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు. ఇది ఒక్క నిమిషం మీరే చెప్తారు కానీ తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారా లేదా తెలంగాణ ప్రజలు అని చెప్పేసి మీరు ప్రశ్నిస్తున్నారా? ఒకటి ఇక్కడ ప్రధానంగా మీరు చెప్తున్నది ఏంటి అయితే అక్రమ కట్టడాలు కూల్చివేయడం కరెక్ట్ కాదు. సో ఇక్కడ అక్రమ కట్టడాలను మీరు సమర్థిస్తున్నారు అంతేనా? సార్ ఒక్క మాట సార్, అక్రమ కట్టడాలని బీఆర్ఎస్ పార్టీ సమర్థిస్తుందనో లేదు వేరేది కాదు సార్. దయచేసి ఈ చర్చని పక్కదో పట్టేకండి మీరు కూడా. సార్ ఇవాళ నోటీసులు ఇచ్చి వాళ్లకు ఆ పేదవాళ్ళు ఇంకో దగ్గర పోయేటువంటి వాళ్ళే చెప్తున్నారు సార్. ఒకవేళ మేము మా అంటే కొందరు అయితే సార్ దేశ సరిహద్దుల్లో పనిచేసేటువంటి సైనికులు వాళ్ళ కుటుంబ సభ్యులు సరే వాళ్ళు కూడా దీంట్లో భాగస్వామ్యం ఉన్నారు. వాళ్ళు ఏమంటా ఉన్నారు అంటే కనీసం మాకు కొద్దిగా టైం ఇవ్వండి సార్, టైం ఇచ్చిన తర్వాత మేము కులగొట్టుకుంటామా లేదు అనుకుంటే ఇంకో దగ్గరికి మేము పోతామా అనేటువంటి విషయాన్ని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కానీ నిన్న నోటీసులు ఇచ్చి రాత్రికి రాత్రి కూల్చేస్తే ఇది ఎటువంటి పద్ధతి అనేటువంటి విషయాన్ని వాళ్ళు అడుగుతా ఉన్నారు సార్. దయచేసి దీన్ని ఎవరో వ్యతిరేకిస్తున్నాము లేకుంటే ఇంకోటో కాదు. దయచేసి ఇవాళ సర్వే నెంబరు 30లో సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 30లో రెడ్డికుంట అనేటువంటి దాంట్లో ఇల్లు కట్టిండు సార్. ఆయన సోదరుడు FTL దాంట్లో ఇల్లు కట్టిండు సార్. మరి వాళ్ళకు ఒక న్యాయం ఎట్లుంటది, పేద వర్గాలకు ఎట్లా న్యాయం ఉంటుంది సార్? కాబట్టి ఒకటి ఏది అయినా పారదర్శకంగా జరగాలి, మానవీయ కోణంలో జరగాలి. ఇవాళ వాళ్ళు బాధపడుతూ ఉంటే వాళ్ళ రోదన వింటా ఉంటే నిజంగా రాతి గుండె కూడా కదులుతుంది సార్. కానీ ఇవాళ ఈ సర్కార్కు మరి ఎందుకు కదులుతలేదు, ఎందుకు వాళ్ళ బాధలు వినిపిస్తలేవు అనేటువంటి విషయాన్ని తెలంగాణ ప్రజల పక్షాన అడుగుతా ఉన్నాం సార్. సో GHMC ఎన్నికలకి ఈ హైడ్రాకి లింక్ లేదంటారు? సరే GHMC ఎన్నికలు సార్ ఇవాళ టార్చ్ పెట్టుకొని మేము ఇవాళ చెప్తా ఉన్నాం సార్. టార్చ్ పెట్టుకొని రేపు ఏ ఎన్నిక జరిగినా కూడా కేసీఆర్ గారి అభ్యర్థి ఎవరున్నా కూడా 100కు 200% భారీ నుంచి అతి భారీ మెజార్టీతో గెలుస్తారు సార్. ఎందుకు అంటే ఇప్పటికే మీరు చూస్తా ఉన్నారు తెలంగాణ ప్రాంతం లోపల కానివ్వండి, లేదు అనుకుంటే హైదరాబాద్ లో కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఏం మాట్లాడుతా ఉన్నారు అంటే కేసీఆర్ అన్న నువ్వు ఎక్కడున్నావు, మా బాధలు ఇవాళ మీ ఎట్లాంటి దాంట్లో ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మేము మోసపోయి గోసపడుతా ఉన్నాం, ఇవాళ వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన అని చెప్పి ఇవాళ మాట్లాడుకుంటున్నటువంటి మాటలన్నీ కూడా మీరు విజువల్స్ లో మీరే ప్లే చేస్తా ఉన్నారు. కాబట్టి ఒకటి సార్, రేపు ఏ ఎన్నిక జరిగినా కూడా టార్చ్ పట్టుకొని బయటికి వెళ్ళినట్టు మా అభ్యర్థులని అదేమంటారు వెతికి మరి మమ్మల్ని ఆశీర్వదిస్తారు అనేటువంటి విషయాన్ని సంపూర్ణంగా మాకైతే ఉంది సార్. ఎందుకు అంటే ఈ 9 నెలల్ని ఏమేమి జరిగింది అనేటువంటి విషయం నాకంటే బాగా మీకే తెలుస్తారు. కాబట్టి తప్పకుండా 10 సంవత్సరాల్లో ప్రగతిని చూపించినటువంటి తెలంగాణ,
10 సంవత్సరాలలో ప్రగతి పదంలో పోయినటువంటి తెలంగాణ ఇవాళ ఎట్లాంటి అరాచకమైనటువంటి దాంట్లో ముందుకు పోతా ఉన్నదో మీరే స్వయంగా చూస్తా ఉన్నారు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ బాధితులకు అండగా ఉండేటువంటి దాంట్లో ముందు వరుసలో మేముంటాం. ఒకవేళ ఇట్లాంటివి అది చేస్తే ఇవాళ కోర్టు కూడా సీరియస్ అయింది సార్. ఇవాళ హైకోర్టు ఎందుకు సీరియస్ అవుతుంది? హైకోర్టు ఒకవేళ గనక హైకోర్టు సీరియస్ కావాల్సినటువంటి చార్మినార్ ఎంఆర్ఓ పరికరాలను తీసుకొని రమ్మని అంటే మా హైకోర్టును కూడా కూల్చేస్తారా మీరు అని చెప్పి ఇవాళ హైకోర్టు ప్రశ్నించినటువంటి సందర్భం ఉంది. కాబట్టి అన్నిటికంటే మించి ప్రజల మనోభావాల్ని పరిగణనలో తీసుకొని మనం ముందుకు పోతే ఆ రాజ్యం వర్ధిల్లుతుంది అనేటువంటి విషయాన్ని మాత్రం ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను సార్. రైట్ సార్, మరి వస్తాను నేను. నగేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి ప్రసాద్ గారు. సార్ ఏంటి మీరు యాక్చువల్గా హైడ్రా ఓకే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ డెమాలిష్ చేస్తున్నారు, కానీ దానికి ఒక నోటీసులు సర్టెన్ పీరియడ్ అనేది కూడా ఉంటుంది. ముఖ్యంగా పేద ప్రజలు వాళ్ళు ఏదో తక్కువ ధరకు దొరికిందనో ఏదో కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. అఫ్కోర్స్ వాళ్ళకి పాపం మరి ఒకవేళ మీరు చేయండి, అక్రమాలనే కూల్చేసేయండి, కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఆల్టర్నేట్గా ఎక్కడైనా సరే అవకాశం కల్పించో వాళ్ళకి సోర్స్ చూపించో మీరు ఇట్లాంటి చర్యలు చేస్తే ఎవరు కూడా మిమ్మల్ని విమర్శించరు. మరి అటువంటిది మీరు ఎందుకని ఎంత స్ట్రేంజ్గా దూసుకెళ్ళిపోతూ ఉన్నారు? ప్రసాద్ గారు నమస్తే అండి. దిస్ ఇస్ మై ఫస్ట్ టైం ఆన్ ఆదాన్ టీవీ. థ్యాంక్ యూ. మేము స్ట్రేంజ్ గా వెళ్ళట్లేదండి, స్ట్రాంగ్ గా ముందుకు వెళ్తున్నాం. స్ట్రేంజ్ ఎప్పుడు తెలుసా అండి? స్ట్రేంజ్ 60% 70% క్రిటిసిజం వచ్చినప్పుడు స్ట్రేంజ్ వినకుండా అదేదో అథారిటీ రూల్ అంటే డెమోక్రసీని తక్కువ చూపించి మేమే ఉన్నాం కదా సెంట్రల్ లో బీజేపీ చేసుకున్న యాటిట్యూడ్ తో మేము వెళ్ళట్లేదండి. మేము డెమోక్రటిక్ అప్రోచ్ తీసుకున్నాము. మీరు చూడండి, ఇప్పుడు బీఆర్ఎస్ అన్నగారు కానివ్వండి, బీజేపీ అన్నగారు కానివ్వండి, ఒకటి ఫ్యాక్ట్ ఏంటంటే మనం ఏ పని చేసినా దానికి మినిమం క్రిటిసిజం అనేది ఉంటది, ఏ గవర్నమెంట్ పని చేసినా. అయితే హానెస్ట్ గా ఇక్కడ ఈ గవర్నమెంట్ ఎంత హానెస్ట్ గా నెక్స్ట్ జనరేషన్ ఫ్యూచర్ సిటీ శాటిలైట్ సిటీ అంటే అద్భుతమైన కంఫర్ట్ లివింగ్ ఇవ్వాలి. కంఫర్ట్ లివింగ్ తో పాటు క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఇక్కడ అది ఇవ్వాలి అంటే వెల్ ప్లాన్డ్ అప్రోచ్ లో ముందుకు అవ్వాలి, ఫోర్ సైటెడ్నెస్ ఉండాలి. ఆ కోణంలో వెళ్ళాలి అంటే కొన్ని స్ట్రాంగ్ యాక్షన్స్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఇప్పుడు కొంచెం క్రిటిసిజం 10% 5% ఎక్కడున్నా బీఆర్ఎస్ బీజేపీ దానికి మైక్రోస్కోపిక్ అంటే భూతద్దం పెట్టేసి సమాజానికి చూపించడానికి ట్రై చేస్తున్నారు. వెల్, వాళ్ళ ఎఫర్ట్ వాళ్ళు చేయాల్సిందే, కానీ రెస్పాన్సిబుల్ అపోజిషన్ ఏం చేస్తారు తెలుసా అండి? కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తుంది. గవర్నమెంట్ ఒకవేళ పనిచేస్తుందంటే రెక్టిఫై చేసుకోమన్న సలహా రూపంలో అయితే మాట్లాడుతుంది. కానీ బీఆర్ఎస్ ఎట్లా బిహేవ్ చేస్తుంది, బీజేపీ ఎలా బిహేవ్ చేస్తుంది? ఇదేదో తప్పు. ఇందాక అన్నగారు అంటున్నారు ఏది కబ్జాఖోర్ల మీద యాక్షన్, కబ్జాలు పెరిగిపోయినాయి, మూసీ రివర్ గట్టున కానివ్వండి, చెరువులు కానివ్వండి అన్ని ఎంక్రోజ్ అయ్యాయి అన్నారు. వెరీ నైస్. లాస్ట్ 10 years లోనే చూద్దాం. నేను ప్రతి ఒక్క డిబేట్ లో చెప్తా, ఇక్కడ కూడా చెప్తున్నా, 6000 నుంచి 7000 లేక్స్ మనకి ఎంక్రోచ్ అయ్యాయి. అవ్వడానికి రీజన్ ఎవరో చూద్దామండి. అల్టిమేట్ గా అప్పుడున్న బీఆర్ఎస్ గవర్నమెంటే అని నా అబ్జర్వేషన్. ఎందుకు అంటే గవర్నమెంట్ భూదాన్ మూవ్మెంట్ అని బోర్డు ఉంటుంది మనకు, భూదాన్ బోర్డు. దాంట్లో లక్షల ఎకరాలు మొత్తం ఆ బోర్డుని డిస్క్వాలిఫై చేసుకొని వాళ్ళ మినిస్టర్లు ఎమ్మెల్యేలు దానికి కబ్జా పెట్టి, అంటే ఒక గవర్నమెంట్ రూలింగ్ గవర్నమెంట్ యాటిట్యూడ్ ఇలా ఉన్నప్పుడు నార్మల్ సివిలియన్ యాటిట్యూడ్ ఎంత లిబరల్ గా ఉంటుందండి? అంతేగా, లేక్స్ల మీద పడతారు, నదుల మీద పడతారు. కానీ వాస్తవానికి ఇక్కడ మనం బెస్ట్ సొసైటీ ఎప్పుడండి? మన న్యాచురల్ రిసోర్సెస్ ని మనం రెస్పెక్ట్ చేస్తున్నప్పుడు, ఏ సస్టైనబుల్ కాన్సెప్ట్ లో మన రిసోర్సెస్ ని మనం యూజ్ చేసేటప్పుడు, మనతో పాటు మనం రాబోయే తరానికి అది అందించినప్పుడు. అంటే ఇక్కడ మూసీ రివర్ బెడ్ ఏదైతే ఉందో అది దాంతో పాటు లేక్స్ అన్ని ఎంక్రోచ్ అయిపోతూ ఉంటే మీ క్లైమాటిక్ కండిషన్ అంటే మీరు కలలు కంటున్న వరల్డ్ క్లాస్ సిటీకి మనం ఎన్నటికీ చేరలేమండి. రైట్? డెవలప్మెంట్ అంటే ఏంటంటే క్వాలిటీ ఆఫ్ లివింగ్ కూడా ఉండాలి అందులో. క్వాంటిటీ ఆఫ్ పెరగడం కాదండి. మ్యాసివ్ హైదరాబాద్ పెరిగిపోతుంది అంటే ఎవరు కావాలి అలాంటి పెరగడం? దానికి ప్లాన్. మీరు చెప్తున్న ఒక నిమిషం, మీరు చెప్పే ప్రతి పాయింట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ కరెక్ట్. కాకపోతే ఆ ప్రొసీజర్ అనేది ముందేంటి అంటే చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు,
వాళ్ళు అమాంతంగా రోడ్డు మీద తోసేస్తే వాళ్ళ భవిష్యత్తు ఏంటి, అసలు వాళ్ళు ఎటు పోవాలి? మరి వాళ్ళకి ఏదో ఒక ఆల్టర్నేట్గా మీరు ఆప్షన్ చూపిస్తే దెన్ ఎవ్రీబడి విల్ ఫీల్ హ్యాపీ. మరి అటువంటిది మీరు ఆన్ ఆఫ్ సడన్ అలాగా రోడ్డు మీద పడేస్తే ఎంతవరకు కరెక్ట్ అనేది కదా. ఇప్పుడు బీఆర్ఎస్ అరవింద్ గారు కానీ అలాగే అల్జాపూర్ శ్రీనివాస్ గారు కానీ అదే చెప్తుంది. ప్రసాద్ గారు వాళ్ళు చెప్తున్న దానికి ఆన్సర్ ఇచ్చే ముందు నేను ఇదంతా గ్లోబల్ గా బ్రీఫ్ ఇచ్చాను మీకు. ఇప్పుడు నా స్టేట్మెంట్ ఒకటి మళ్ళీ కంటిన్యూ చేస్తాను. అమితా సేన్ గారు ఏమంటారంటే క్వాలిటేటివ్ చేంజ్ ఉండాలి, డెవలప్మెంట్ అనేది క్వాలిటీ ఆఫ్ లివింగ్. లాస్ట్ టైం మనము ఆక్సిజన్ ఇంటేక్ గ్రీనరీ గ్యాస్ అంటే గ్రీన్ కవర్ పెరిగిన కొద్దీ ఓ లెవెల్లో ఉందంటే ఈ నెక్స్ట్ ఇయర్ రాబోయే రోజుల్లో అది పెరగాలి అన్న కోణంలో క్వాలిటేటివ్ చేంజ్ అనేది ఉండాలి అంటారు. వెల్, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంది, పూర్స్ కి న్యాయం చేయాలి. మీరు చూడండి, సార్ మీకు ఏదో టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుందా? నా వాయిస్ బ్రేక్ అయింది, కాల్ వచ్చింది. ఇప్పుడు పూర్స్ కి పేద ప్రజానికానికి గవర్నమెంట్ లాస్ట్ ఇప్పుడు రివర్ బెడ్ మూసీ నుంచి పేదోళ్ళకి 9,950 ఫ్యామిలీస్ లివింగ్ అయితే అందులో ఆల్రెడీ ఆన్ అన్ యావరేజ్ 200 డబుల్ బెడ్రూమ్ అలాకేట్ అయ్యాయి. మీరు చూడండి ఆన్ రికార్డ్, నిన్న హిందూ న్యూస్ పేపర్ లో వచ్చింది. 570 పీపుల్ కి ఐడెంటిఫై చేశారు, వాళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్ కావాలని విల్లింగ్ గా ముందుకు వచ్చారు. మిగతా వాళ్ళకు కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉంది. కన్విన్స్ ఎందుకు చేయాలి అంటే వాళ్ళ కౌన్సిలింగ్ అనేది ఇంపార్టెంట్. పేదరికంలో ఉన్నోళ్ళే అల్టిమేట్ సఫరర్ అవుతారు. మీరు కరప్షన్ చేసినా, మా గవర్నమెంట్ డెవలప్మెంట్ చేసినా, పేదరికం అన్న అదేదో ఆ వర్గానికి చెందిన వాళ్ళకి న్యాయం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తేనే మాకు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో లైఫ్ ఉంటది. మళ్ళీ మాకు అసెంబ్లీలో రిపోర్ట్ కార్డులో మార్కులు పడ్డట్టు హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎలక్షన్, బల్దియా ఎలక్షన్ లో కూడా అలాగే పడతాయి. సో ఈ పేదరికానికి తోడుకు తీసుకెళ్లే ప్రాసెస్ లో ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి రఘునందన్ గారు, ఇప్పుడు హైడ్రా డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో, మీడియా ప్రెస్ మీట్ చూడండి, నంబర్స్ తో పాటు ఇచ్చారు. ఎంతమంది విక్టిమ్ ఉన్నారు, ఎంతమంది బిలో పవర్టీ లైన్ ఉన్నారు, వాళ్ళందరికీ న్యాయం చేసే దిశగా అయితే డెఫినెట్ గవర్నమెంట్ చేస్తుంది. డబుల్ బెడ్రూమ్ అలాకేట్ కూడా చేస్తుంది రెమెడీ మెషర్ గా. అంటే గవర్నమెంట్ ఇది మీరు చూడాలి, ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్, ఇదే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో హైడ్రా వచ్చింది. ఎట్ ద సేమ్ టైం పేదరికాన్ని ఆదుకునే రెమెడీ మెషర్స్ కూడా తీసుకుంటున్నారు. ఖాళీగా ఎవరు లేరండి ఇక్కడ. ఎందుకు అదే ముందు చేసి ఆ తర్వాత ఈ డెమాలిషన్ చేస్తే బాగుండేది కదా సార్. ఇప్పుడు మీరు చూడండి, మీరు కొన్ని యాక్షన్ టైమ్లీ నీడెడ్ ఇక్కడ. ఒకవేళ టైమ్లీ, ఇప్పుడు ఈ రోజు ఫీవర్ వచ్చిందండి, దానికి ఫీవర్ వచ్చినప్పుడు ఈ రోజే డోలో వేసుకోవాలి, ముందే వేసుకొని ఉంటే ఈ రోజు ఫీవర్ రాదుగా. అలా కాదండి, మిటిగేషన్ ప్రాసెస్ ఇది. ఈ ప్రాసెస్ లో తోడుగా తీసుకెళ్లాల్సిందే. సైమల్టేనియస్ గా న్యాయం చేసుకుంటూ అల్టిమేట్లీ విక్టిమ్ ఉండకుండా ముందుకు తీసుకెళ్లాలి. ప్రతి ఒక్క పార్టీ బీజేపీ నుంచి బీఆర్ఎస్ పొలిటికల్ గెయిన్ కోసం ఆలోచిస్తుంది, కానీ గవర్నమెంట్ ఒక్కటే ఆలోచించగలుగుతుంది. ఏంది, ఇన్నోసెంట్ ని, పూర్ ఫ్యామిలీని బాధరికంలో తోయొద్దు, ఏది ఎక్స్‌ప్లాయిటేషన్ మోడ్ లో తొయ్యొద్దు. వాళ్ళకి ఆర్థికంగా ఆదుకోవాలి, వాళ్ళ గృహ నిర్మాణం ఫాస్ట్ కావాలి, వాళ్ళ ఫ్యామిలీస్ ని మెయిన్ స్ట్రీమ్ డెవలప్మెంట్ తీసుకురావాలి. దీంతో పాటు వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ లో కూడా ఎంకరేజ్ చేస్తుంది, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి. అంటే న్యూ ఓరియంటేషన్ ఇస్తున్న గవర్నమెంట్ కి, ఒక ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ కి మనం క్రిటిసైజ్ చేస్తే వ్యాలిడిటీ ఉండాలి. ఇందాక బీజేపీ అన్నగారు అన్నారు, అందరు ఏడుస్తున్నారు, చాలా ఏడ్చేస్తున్నారు. సార్, ఏడ్చేటోళ్ళు కొందరు ఉంటే వాళ్ళ అప్లికేషన్స్ తీసుకొని మీరు సివిల్ సొసైటీ లో ఉన్నందుకు బాధ్యతగా గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపండి, లేకపోతే గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉన్నాయి ఆ జిల్లాలో ఎంఆర్ఓ ఆఫీసర్లకు పంపండి. బీఆర్ఎస్ నేతలకు కూడా నా రిక్వెస్ట్ అదే, పంపండి, వాళ్ళకి ఆదుకుందాం. మీరు వాళ్ళకి ఆదుకోవటానికి యాక్షన్ ఏ విధంగా చేస్తున్నారు? ఊకే గవర్నమెంట్ ని క్రిటిసిజం చేయడమేనా? హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అందరు క్రిటిసిజం చేయడమేనా? వాళ్ళు క్రిటిసైజ్ చేస్తారు, తప్పేం కాదు. మీరు ఒక నిమిషం, సీఎం గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి దయచేసి మీరు ఎవరు బాధపడమాకండి, ప్రభుత్వం ఉంది, మేము ఆదుకుంటాము అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళు ధైర్యంగా ఉంటారుగా. 100% ఇచ్చారు. మీరు మీ నోటీస్ లో లేదేమో ప్రసాద్ గారు, సీఎం గారు ఇచ్చారు. దాని తర్వాత నిన్న కుమార్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇచ్చారు, ఇదే హైడ్రా డైరెక్టర్ గారు ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకుని నేను మాట్లాడుతున్నాను. యాజ్ ఎ బీయింగ్ ఏ గవర్నమెంట్ కాదండి, యాజ్ ఎ సివిలియన్ నేను ఎప్పుడు మాట్లాడినా ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి. బీఆర్ఎస్ అన్న గారు లాగా, అల్జాపూర్ శ్రీనివాస్ అన్న లాగా గాలిలో మాటలు కావండి. ఇప్పుడు బీఆర్ఎస్ అన్నకే ఒక క్వశ్చన్ అండి, ఏమన్నారు? డల్లాస్ అన్నారు, లండన్ లాగా చేస్తామన్నారు, సాధ్యమైందా? ఆ హుసేన్ సాగర్ నీళ్లు కోకోనట్ వాటర్ లాగా మారుతామన్నారు. ఎవరన్నారండి? మన కేసీఆర్ గారే అన్నారు. అయినాయా?
అవ్వాలి అంటే ఇలాంటి యాక్షన్ ఇంపార్టెంట్. ఈ రోజు ఈ ఎంక్రోచ్మెంట్ కి రీజన్ బీఆర్ఎస్ గవర్నమెంటే. ఎందుకు అంటున్నానంటే ఇదే గవర్నమెంట్ గిల్దాన్ భూమిని డిస్క్వాలిఫై చేసి ఖానామేడ్, గోపన్పల్లి, తాండాలో గవర్నమెంట్ స్థలాలు అమ్మింది. ఎంక్రోచ్మెంట్ అందుకే వస్తాయండి. ఇప్పుడు ఒక సర్వే నంబర్ లో ఉన్న డాక్యుమెంట్ తీసుకొచ్చి చెరువు దగ్గర చూపించడం, సున్నం చెరువు కావచ్చు, అది తుమ్మిడి చెరువు కావచ్చు, దుర్గం చెరువు కావచ్చు, ఎవరిని వదలదు గవర్నమెంట్. యాక్షన్ మోడ్ లో ఉన్నప్పుడు న్యాయబద్ధంగానే ముందుకు సాగుతుంది. మాకు ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే మేము సిటీకి రాబోయే తరానికి మంచి చేస్తున్నాం కాబట్టి అంత కాన్ఫిడెన్స్ తో ముందుకు వెళ్తున్నాము కూడా. జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో కూడా 100% రిజల్ట్ కొడతాము. మా హానెస్టీ మాతోనే. కానీ అక్కడిక్కడ క్రిటిసిజం ఉంటదండి, అక్కడిక్కడ విక్టిమ్స్ ఉంటారు. ఇప్పుడు నేను అడగకుండానే మీరు ఆన్సర్ చెప్తున్నారంటే ఇది జిహెచ్ఎంసీకి లింక్ అయ్యి ఉందన్నమాట. హలో సార్ వినిపించిందా? నేను ఇప్పటివరకు కూడా బీఆర్ఎస్ వాళ్ళని, బీజేపీ వాళ్ళని అడిగాను ఆ క్వశ్చన్. కాంగ్రెస్ వాళ్ళని నేను అడగలేదు. నేను అడగకుండానే మీరు ఆన్సర్ చెప్పారు దానికి. సో ఈజ్ దట్ రిలేటెడ్ టు జిహెచ్ఎంసీ? No, it's not related to GHMC. Your title, హైడ్రా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో లింక్ అని మీరు ఇచ్చారు చూడండి. ఆ టైటిల్ కి కూడా ఆన్సర్ చేయాల్సిన అవసరం నాకుంది. ఇందాక అన్నంగా ర్యాండమ్ గా మాట్లాడుతుంది వ్యూవర్షిప్ కూడా నచ్చదు. బీఆర్ఎస్ బీజేపీ అన్నగారు మాట్లాడుతుంటే ఇప్పుడు నా క్వశ్చన్ బీజేపీ అన్నగారి నమామి గంగే అన్నారు, పొల్యూషన్ డిగ్రీస్ అన్నారు, గ్రీన్ ఫారెస్ట్ కవర్ ఎంత పెరిగింది. మీరు ఎంత చిత్తశుద్ధిగా ఈ దేశాని కోసం సస్టైనబుల్ డెవలప్మెంట్ దిశగా తీసుకెళ్లారా? లేకపోతే బీఆర్ఎస్ కి గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ కి ఎందుకు అంత హార్ష్ గా క్రిటిసిజం చేయరు మీరు? ఇక్కడ హైడ్రా ఉంది, వెరీ నైస్. మీరు టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారేదిగా మీ అధికార దాహం కోసమా, లేకపోతే నిజంగా దేశ అభివృద్ధి కోసమా? దేశ కోణంలో బీజేపీ చాలా తప్పులు చేస్తుంది. మణిపూర్ నుంచి ఏది సేవీ కరప్షన్ వరకు ఒక్కసారి ధర్నా చేయండి స్వామి. అదే హరీష్ రావు గారికి, అదే కేటీఆర్ గారికి నేను రిక్వెస్ట్, ఇదే అన్నగారికి, అరవింద్ అన్న గారికి ఆన్సర్ ఇవ్వమని చెప్పండి. ఎందుకు దేశ లెవెల్లో అంత వైలెన్స్ జరుగుతుంటే, అంత అన్యాయం జరుగుతుంటే, రైతులు సింగూర్ బార్డర్ లో కూర్చుంటే ఇంతవరకు సపోర్టివ్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఎంతసేపు కాంగ్రెస్ వెరీ నైస్, మీరు అపోజిషన్ లో ఉన్నారు కానీ రెస్పాన్సిబుల్ అపోజిషన్ లాగా ఎప్పుడు బిహేవ్ చేస్తారు? రెస్పాన్సిబుల్ అంటే ఏంటి? కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం రావాలి. గవర్నమెంట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ని ఆల్టర్ చేయండి. మీరు ఏమైనా ఇన్పుట్ చేయాలనుకుంటే అదే అసెంబ్లీ వేదికగా బయట మీడియాలో కూడా చెప్పండి, ఇలా చేసుకొని బాగుంటది అని. ఇంతవరకు చేసింది లేదు. క్రిటిసిజం ఎలక్షన్ కోణంలోనే పనిచేస్తున్నారు. వెల్, అది వాళ్ళు ఆన్సర్ చెప్పాలి దేశ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు. ఐ గెస్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ గుడ్. నెక్స్ట్ జనరేషన్ కి ఒక మంచి అద్భుతమైన శాటిలైట్ సిటీ రావాలన్న మినిమం డిఫరెన్స్ అధికారుల నుంచి అమ్మేటోళ్ళకు, కొనేటోళ్ళకు కూడా కరెక్ట్ న్యాయం జరగాలంటే హైడ్రా ఫంక్షన్ చేయాలి. ఇదే జ్యుడిషియరీ గురించి ఇందాక అన్నారు, మేము హైకోర్టు రివర్ బ్యాంక్ బెడ్ మీద ఉన్నాము, మమ్మల్ని కూల దొబ్బుతారా అంటే 100% అండి. ఇక్కడ ఎవరు కాదు, డెమోక్రటిక్ పార్లమెంటరీ డెమోక్రసీ ఉంది. సుప్రీం కోర్టు ఈజ్ నాట్ ఎ సుప్రీం ఇన్ ఎవ్రీథింగ్, పార్లమెంట్ ఈజ్ నాట్ ఎ సుప్రీం ఇన్ ఎవ్రీథింగ్, రైట్? వెదర్ ఎగ్జిక్యూటివ్ సీఎంఓ కావచ్చు, క్యాబినెట్ మినిస్ట్రీ కావచ్చు, స్టేట్ అండ్ సెంట్రల్ లో కావచ్చు, అదే సుప్రీం కార్డ్ అండి. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి. ఎవరు తప్పు చేసినా చెక్స్ అండ్ బ్యాలెన్స్ కోణంలో పనిష్మెంట్ అయితే ఉంటది. అది పక్కన పెడితే వాస్తవానికి కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకు చేస్తుంది అంటే నాట్ ఓన్లీ దిస్, మీరు ఇంకో గవర్నమెంట్ ఆర్డర్ నిన్న మీరు చూడండి. ఒక నిమిషం, నేను వస్తాను, మరలా వస్తాను, మీ దగ్గరకు వస్తాను. రామ్మోహన్ గారితో మాట్లాడిన తర్వాత మీ దగ్గరకు వస్తాను సార్. ఉద్యోగాల క్యాలెండర్ చూడండి. నాగేష్ గారు ఒకసారి రామ్మోహన్ గారితో మాట్లాడిన తర్వాత మరలా మీ దగ్గరకు వస్తాను. రామ్మోహన్ గారు నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి సార్. విన్నారు కదా 3 పార్టీస్ వర్షన్స్. యాక్చువల్గా ఏదైనా సరే డెమాలిష్ చేయాలి అనుకుంటే ముఖ్యంగా పేదవాళ్ళు, సరే నిజంగా 4 అంతస్తులు మేళ్ళ కట్టుకునేవాళ్ళు వాళ్ళు అనుకోండి, ఇది కాదు ఇంకోటి కాదు ఇంకోటి. కానీ పేదవాళ్ళు పాపం అప్పో సొప్పో చేసి ఏదో కాయ కష్టం చేసి నిర్మించుకుంటారు. దానికి ఒక ప్రణాళికబద్ధంగా వెళితే బాగుండేది, అంతేగాని అమాంతంగా వెళ్ళిపోతే బాగుండదు అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు, అలాగే బీజేపీ వాళ్ళు కూడా. సో అసలు దీని వెనకాల ఉన్న అంతరార్థం ఏమంటారు? ప్రసాద్ గారు, మీకు అజాపూర్ శ్రీనివాస్ గారికి, అరవింద్ గారికి, నాగేష్ గారికి, అట్లాగే మన ఆదాన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. చాలా మంచి డిబేట్. చెప్పాలంటే చాలా నాకు చాలా రిలీఫ్ అయిపోయింది. ఎందుకంటే ఎక్కడ కూడా పార్టీ వాళ్ళు మాట్లాడిన దానిలో ఎక్కడ వాళ్ళ వాదనలు వినిపించారు తప్ప ఇక్కడ అతిశయోక్తులు మాట్లాడలేదు. అది చాలా సంతోషం. చాలా రోజుల తర్వాత మంచి డిబేట్ జరుగుతుంది. మిమ్మల్ని అభినందించాలన్నమాట. రెండోది, ఇప్పుడు మీరు అన్నట్టు ముగ్గురు, ఇప్పుడు మనకు అందరూ శాఖాహారులే రొయ్యల గంప మాయమైనట్టు ముగ్గురు కూడా దీనికి వ్యతిరేకంగా, మన అధికార పార్టీ కానీ ఆ 2 ప్రతిపక్ష పార్టీలు కానీ
ఇవాళ ఈ మూసీ నది ప్రక్షాళనకు కానీ హైడ్రా ఏదైతే మనకు ఆక్రమణ తొలగింపు కానీ ఎవరు కాదు. కానీ ఎవరైనా మేము మాత్రం మనతో సహా మీడియా కానీ మనం కానీ విశ్లేషకులు నేను కానీ గుడ్డెత్తు చేలో పడ్డట్టు చేయకూడదు అని సమస్య. ఇప్పుడు కేసీఆర్ గారు గతంలో అన్న మాట నిజం, మేము కాదు. కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, కాంగ్రెస్ అదే మాట మాట్లాడింది, టీఆర్ఎస్ మాట్లాడింది, రేపు బీజేపీ కూడా అది మాట్లాడతారు. ఉదాహరణ మల్లన్న సాగర్ విషయానికి వస్తే, మల్లన్న సాగర్ ను పరిష్కారం అయిపోదా ఇది మంచిది అని చెప్తే ఎవరు నమ్మలేదు. దాన్ని ఏమన్నారంటే రాజకీయం చేసి మల్లన్న సాగరే వద్దని వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు మల్లన్న సాగర్ గురించి మాట్లాడితే మళ్ళీ ఎట్లా ఉంటది? అందుకని ఏమంటానంటే అధికార పక్షానికి బాధ్యత ఉంది. వాళ్ళు పని మొదలు పెట్టుకున్నది ఈ ఆక్రమణలు తొలగించడం ఖచ్చితంగా అవసరమే. కానీ ఇందులో కొన్ని వాస్తవాలు గుణాన్ని గమనించారు. న్యాయవాదిగా నేను చెప్తున్నాను ఏంటంటే ఎప్పుడు కూడా ప్రభుత్వ భూములు కబ్జా చేయడం మంచిది కాదు, కరెక్టే. కానీ ఎఫ్టీఆర్ కానీ బఫర్ జోన్ కానీ అవి పట్టా భూములు. అవి రెవెన్యూ రూల్స్ తెలిసిన వాడిగా చెప్తున్నాను, కేసుల్లో గెలిచిన వాడిగా, రెవెన్యూ కోర్టులకు హాజరైన వాడిగా ఈ 2 పట్టా భూములు మాత్రమే. ఇక్కడ ఏమైంది అతిక్రమణ? పట్టా భూముల్లో నిర్మాణాలు చేయొద్దు, ఎఫ్టీఎల్ లెవెల్లో కానీ లేకపోతే బఫర్ జోన్. అది జరిగింది కదా. జరిగిన దానికి ప్రత్యక్ష సాక్షి ఏంటంటే అందరూ అన్ని పార్టీలు కూడా తిలాపాపం తలా పిడకడు అన్నట్టు అధికారులు రాజకీయ పార్టీ నాయకులు కొమ్ముగాయడం అనేది ఈ పర్మిషన్లు వచ్చినాయి కదా మనకైతే. ఇప్పుడు పర్మిషన్లు వచ్చినాయి కనుక మాకు పర్మిషన్లు ఉన్నాయని అంటున్నారు. కానీ ఇవన్నీ ఎట్లా వచ్చినాయి? అయితే అధికారులు లేకపోతే రాజకీయ పార్టీలకు కొమ్ము కాస్తేనే వచ్చినాయి కదా. ఇప్పుడు దాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. మంచి ప్రయత్నం అంటున్నాను, కాదంటలేదు. కానీ అన్ని అంటే మనకు పెండ బెల్లం 2 ఒక దగ్గర కలపకుండా వరుసగా చేసుకుంటూ పోతే బాగుంటుంది. నేను మొదటి సలహా ఇస్తున్నాను. గుడ్డెది చేలో పట్టడి చేస్తున్నారు, హైడ్రా హీరో చూపించకండి, కొద్ది రోజులు అర్థమవుతుంది మనకు అన్నారు. రంగనాథ్ గారు కూడా ఒక్కోసారి అధికంగా మాట్లాడుతున్నారు. ఉదాహరణకు మొన్న వారు అందుకని హైకోర్టు వాళ్ళు నోటికాయలు వేసింది కూడా. నువ్వు అనవసర విషయాలు జోక్యం చేసుకోకు, అడిగిన ప్రశ్నకే సమాధానం చెప్పాలి. మొన్నటి మన రంగనాథ్ గారు ఏమన్నారు? క్యాబినెట్ మీటింగ్ సమావేశం అవుద్దట, అందులో నిర్ణయం ఏమి తీసుకుంటారో ఆయన చెప్తున్నాడు. నాకు అర్థం కాదు. ఒక అధికారి క్యాబినెట్ మీటింగ్ అని రహస్యం, క్యాబినెట్ మీటింగ్ లో చర్చకు వచ్చే అంశాలు ఏంటి, అంశాలలో తీర్పు ఏమొస్తుంది, వాళ్ళు ఏం మాట్లాడతారు, ఏ తీర్మానం చేస్తారనే సంగతిని ఈయన ఒక అధికారి ఎట్లా చెప్తాడు? అందుకని ఏమైందంటే హీరోయిజం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడైనా అడ్డుకట్ట పడుతుంది. అందుకని చూడండి, మొదటి వారంలో ఉన్నప్పుడు అంత తీవ్రత, రెండోది లేదు. వాళ్ళు షరతులు వర్తిస్తాయని వచ్చింది. చివరికి కోర్టు స్టే ఉన్నప్పుడు కూడా కొన్ని అధిగమించేశారని ఆరోపణ వచ్చింది, ఆగాల్సి వచ్చింది కదా. అందుకని రెండింటికి ఎవరు అతిథులు కాదు. ఒక్కటేంటంటే సమస్య ఉన్నది, ఏనుగంత సమస్య కనపడుతుంది ప్రసాద్ గారు. ఈ ఏనుగంత సమస్యకు పరిష్కారం వైపు పోవాలంటున్నాను. ఒక చిన్న ఉదాహరణ చెప్పండి. నిన్నగాక మొన్న 28 సెప్టెంబర్ నాడు మనము ఉస్మానియా హాస్పిటల్ పక్కనే చింత చెట్టు, ఆనాడు 1908లో పెద్ద ఎత్తున వరదలు వచ్చి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగితే ఆ చింత చెట్టు వందలాది మంది ప్రాణాలను రక్షించింది. నిన్నగాక మొన్న మేము అక్కడ సమావేశమైనాం. అక్కడ స్వచ్ఛంద సంస్థలు ఇతరత్ర అందరం కలిసి సమావేశమైనాం. నేనేమంటున్నానంటే ఇవాళ చింత చెట్టు అక్కడ రక్షించిన తర్వాత 6వ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ ఒక మంచి పని ఏం చేసిందంటే, కేవలం ఆయన ముస్లిం అయి కూడా ఆయన గంగామాతకు తర్పణం ఇస్తూ పీరే సారే గాజులు బొట్టు కుంకుమ విడుస్తూ అమ్మ గంగమ్మ తల్లి శాంతించు అని అక్కడికి ఆగలే. ఆయన చేసిన పని ఏంటంటే మోక్షగుండ విశ్వేశ్వరరావు ఆయన పిలిచి, అట్లా నవాజ్ జంగ్ అలీ ఆయన పిలిచి 2 ప్రాజెక్టులకు 2 జంట జలాశయాలకు అంకురార్పణ చేసిండు. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ కాలంలో పూర్తయింది. నేనేమంటున్నానంటే ఒక పరిష్కారం వైపు పోయింది ఆయన. ఇవాళ నిజంగా ఇప్పుడు ఆనాడు కేసీఆర్ గారు కూడా హుస్సేన్ సాగర్ మొత్తం తీసేస్తా అన్నాడు, నీళ్ళంతా కొబ్బరి నీళ్ళగా మారుస్తా అన్నాడు, అట్లాగే మూర్తి ప్రక్షాళన అన్నారు, చాలా మాటలు వచ్చినాయి, కాదంటలేదు. కానీ ఆయనకు కూడా కొన్ని అర్థమైంది. ఇప్పుడు సీతయ్య ఎవరు చెప్పినా వింటున్నట్టు కేసీఆర్ గారు కొన్ని విషయాలు వినకపోయినా ఆయనకు వాస్తవం అర్థమైంది. దీనికి వ్యతిరేకత ఎట్లా వస్తుంది ఎట్లా అని అన్నారు, కొన్ని ఎస్టీపీలు కట్టారు, ఆగారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఆనాడు ఏదైతే టీఆర్ఎస్ చేస్తా అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఇతర పార్టీలు విమర్శించినో ఇవాళ కాంగ్రెస్ చేస్తా అంటే కూడా చెప్తున్నారు. దీన్ని మైండ్ డైవర్షన్ పాలిటిక్స్ మైండ్ గేమ్ రాజకీయం అంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు వాటికి 300 రోజులు ఏది మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, కానీ గత 6 గ్యారెంటీలు ఏవైతే 6 గ్యారెంటీల అమలు విషయంలో కానీ మళ్ళీ ఎలక్షన్స్ 100 రోజులు ఎలక్షన్స్ పోయినాయి అనుకోండి, మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి. 2025లో ఖచ్చితంగా మనకు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి. ఇది దృష్టిలో పెట్టుకొని మళ్ళీ మైండ్ గేమ్ రాజకీయాలు ఆడుకున్నారా నాకు అనిపిస్తున్నది. రెండోది ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ లో ఏముంటదంటే ఒక ఇష్యూ పోగానే ఒక ఇష్యూ వస్తుంది. చూడండి, మొట్టమొదటి ఇష్యూ మేడిగడ్డ కుంభకోణం, ఆ తర్వాత పోగానే మేడిగడ్డ మనకు గొర్రెల కుంభకోణం అని ఫోన్ ట్యాపింగ్ పోగానే ఎలక్షన్లు పోగానే ఇప్పుడు ఇది ముందరకు వచ్చింది. అంటే ప్రజల మనసు ఎటు కాకుండా అంటే పోతూనే ఉంటారు. ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే నిజంగానే 3 పనులు చేయాలి. మొట్టమొదటిది ఏంటి, ఎఫ్టీఏ లెవెల్ బఫర్ జోన్ ను నిర్ణయించి రాళ్లు వేసి 6 నెలల టైం ఇవ్వండి.
కొందరికి టైం ఇస్తున్నారు కదా. ఉదాహరణకు ఓవైసీ కాలేజీ టైం ఇస్తున్నారు. అట్లానే మనకు మళ్ళీ పల్లా రాజేశ్వర రెడ్డి కానీ లేకపోతే మల్లారెడ్డి గారికి టైం ఇస్తున్నారు అంటున్నారు కదా. అంటే విద్యా సంస్థలకు ఉన్నంత విలువ ఒక పేదవాడి బతుకు లేదా? ఇప్పుడు మట్టితోని మట్టికి చాలా సంబంధం ఉంటది ప్రసాద్ గారు. మట్టికి మనిషికి అవి విడితే సంబంధం. ఒక కాళ్ళ కింద భూమి కదిలిపోతుంటే ఎవరైనా మీరు నేను అక్కడ ఉంటే అదే పరిస్థితి అయితే కదా. బేసిక్ గా దీనికి ఎవరు వ్యతిరేకం కాదు. ఇప్పుడు ఈ రకమైన చర్యలకు ఎవరు వ్యతిరేకం కాదు. కానీ ఆర్షిగా ఏడుస్తున్నాగా పిల్లల మీద బయట గుంజేసి మొత్తం సామాను బయటపడి చేయడం తప్పు అంటున్నాడు. నగేష్ గారితో ఒకటి ఏకీపిస్తున్నాడు. మొన్న మన దానకిషోర్ గారు కానీ లేకపోతే మనకు రంగనాథ్ గారు కానీ ఒక హామీ ఇచ్చాడు. ఇదే హామీని మీరు అడిగారు కదా ప్రసాద్ గారు, రేవంత్ రెడ్డి గారు ఇవ్వాలంటున్నాడు. రాజకీయంగా ఇవాళ హరీష్ రావు లేకపోతే సంతాయిద్దర్ రెడ్డో లేకపోతే మంత్రులు తిరుగుతున్నారు. అట్లాగే బీజేపీ నాయకులు బండి సంజయ్ గారు రాజేందర్ గారు మాట్లాడుతున్నారు కదా. ఇదే పొలిటికల్ గా రేవంత్ రెడ్డి గారే దీన్ని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది అంటున్నాడు. అధికారులతో నమ్మకం ఉండదు. ఎందుకంటే అధికారులు ఎప్పుడు ఉండేవాళ్ళే కావచ్చు, కానీ అధికారులతో నమ్మకం ఉండదు. రేవంత్ రెడ్డి గారు దీన్ని కల్పించుకొని పూర్తిగా చేయాల్సిన అవసరం ఉండదు. రెండోది పక్షపాత ధోరణి కూడా కనపడుతుంది. మనకు స్పష్టంగా మనకు ఏదైతే దుర్గం చెరువు దగ్గర మన రేవంత్ రెడ్డి గారి తమ్ముడు ఇష్యూ కానీ, రెడ్డికుంట గురించి మనకు అరవింద్ గారు ప్రస్తావించారు కదా. రెడ్డికుంట కొడంగల్లో రెడ్డికుంటలో కబ్జా గురించి కానీ మాట్లాడుతున్నారు కదా. కొందరు వెంబడింపడుతున్నారు, కొందరిని ఎందుకు మినహాయిస్తున్నారు అనే సమస్య కూడా వస్తున్నది. కనుక ఇక్కడ ప్రభుత్వం చేయాల్సిన పని వెంటనే అంటే తొందరపడకుండా ఇప్పటికైనా కోర్టు మొట్టికాయలు వేసింది, ప్రజల నుంచి తిరుగుబాటు వస్తున్నది. ఇవన్నీ గమనించి ఏం చేయాలంటే దీన్ని పొద్దుంది పొలం ఉంది తెలంగాణలో సామెత కనుక మెల్లగా ఒకటి చేసుకుంటూ పోవాలి. మొట్టమొదటి చేయాల్సిన పని ఎఫ్టీఎల్ బఫర్ జోన్ నిర్ణయించి రాళ్ళు బాతి 6 నెలలు టైం ఇద్దాం. నష్టం మునిగిపోదు కదా. అట్లానే ఈ మూసీ రివర్ ఫ్రంట్ లో కూడా నిజంగా ప్రభుత్వ భూములు మధ్యన ఉన్న వాళ్ళు పోవడానికి వ్యతిరేకించడం లేదు. ఇప్పటికే 78 మందికి డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇచ్చారు కూడా ఇప్పటికే. అది ఆహ్వానించదగ్గది అంటున్నాను. ఎందుకంటే వాళ్ళకి అసలే నీడలేంది రేకుల షెడ్డో గుడిసెలో లేకపోతే ఏదో చిన్న నిర్మాణాలు చేసుకున్న వాళ్ళకు ఒక ఆధారం లభిస్తుంది, వాళ్ళు పోతారు. ఫస్ట్ ఆ ఫేజ్ చేయమంటున్నాడు. రెండో దానిలో మధ్యతరగతి వాళ్ళు పేదలు, నేను బ్యాంక్ అడ్వకేట్ ను ప్రసాద్ గారు, మీకు ఎట్లా ఉంటుందంటే 20-25 కాగితాలు చూడకుండా బ్యాంక్ వాళ్ళు లోన్ ఇవ్వరు. వాళ్ళు ఏమంటున్నారు, మీ ఇల్లు పోయినా సరే లోన్ వసూలు చేస్తామంటున్నారు. ఎట్లా సాధ్యం అవుతుంది? ఇల్లే మునిగిపోయిందంటే లోన్ ఎక్కడి నుంచి కడతారు వీళ్ళు? అది కాక పర్మిషన్లు నిన్న ఇవాళ వచ్చినాయి కాదు, తిలాపాపం తలా పిడకరు అన్నది. అందుకని నేను అంటున్నాను ఏంటంటే గతంలో కాంగ్రెస్ ఉన్నది మొదట్లో, తర్వాత టీడీపీ వచ్చింది, మళ్ళీ టీఆర్ఎస్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది. ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు శాశ్వతం కాదు కదా. వీళ్ళు పర్మిషన్లు ఇచ్చారు కదా. పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళ గురించి ఏం చేశారంటే ఒక్కరు మాట్లాడలేదు కదా. ఒక 6 అధికారులు బలి చేసినట్టు అయిపోయింది. అందుకని రేవంత్ రెడ్డి గారు గురజాడ అప్పారావు గారు కన్యాశుల్కం నాటకంలో గురజాడ అప్పారావు గారు రాసినట్టు గిరీశం అన్నట్టు అనుభవానికి వస్తే తత్వం బోధపడుతుంది. ఇప్పుడు ఏమొచ్చిందంటే మన ఇరిగేషన్ శాఖ మీద చర్యలు తీసుకుంటే మేటిగాడు తుంగుపాటి మీద సగం కంటే ఎక్కువ మంది అధికారులు మొత్తం పోతారు, ఇరిగేషన్ డిపార్ట్మెంటే పోతుంది అన్నాడు. ఇవాళ ఇది కూడా ఇక్కడ కూడా అదే అవుతుంది. జిహెచ్ఎంసీ అధికారుల మీద చర్య తీసుకుంటే జిహెచ్ఎంసీలో లెక్క పెట్టేంత మంది మిగులుతారు, మిగతా అందరూ పోతారు. ఎందుకంటే పర్మిషన్లు ఇచ్చేది డబ్బుల కోసం, అట్లాగే రాజకీయ ప్రమేయం రాజకీయ ఒత్తిడి కోసం ఇచ్చారు కదా. నేనేమంటున్నాను, ఇప్పుడు జరగాల్సిన పని ఏంటంటే మెల్లగా సబర్ కాపాలి మీటా రహిత, కొంచెం ఆలస్యం చేయండి. దీన్ని లెక్క తిరిగా కోర్టు మొత్తం అంటే నా బాధ ఏంటంటే ఈ 99 జీవో మీద స్టే వస్తుందని భయపడుతున్నాను. ఇది కరెక్ట్ కాదు, రావద్దు. పేదల బతుకులు ఆగం కావద్దు, ఈ జరుగుతున్న పని ఆగొద్దు. అంటే ఏం చేయాలంటే హరీష్ రావు గారు అన్నట్టు అఖిలపక్ష సమావేశం ఎందుకు పెడతలేడు రేవంత్ రెడ్డి గారు? అఖిలపక్ష సమావేశం పెట్టాలి, పెట్టి అందరిని ఒప్పించాలి. అయ్యా మేము చేద్దాం అనుకున్న పని ఇది. ఎప్పుడు కూడా గతంలో కేసీఆర్ గారి మీద అనేక విమర్శలు చేసినాం మనం అందరం, కానీ ఇప్పుడు అదే విమర్శ రేవంత్ రెడ్డి గారు ఎదుర్కొంటున్నారు కదా. మీరు అఖిలపక్ష సమావేశం పెట్టి అందరిని పెట్టి ఇగో ఇది మేము చేద్దాం అనుకున్నాం, దీనికి మీరు సలహాలు సూచనలు ఇవ్వండి అంటే ఏమైందంటే మీరు ఎప్పుడు ప్రసాద్ గారు ఎదుటివాడిని ఒప్పించి పని చేస్తే సాధ్యమవుతుంది. ఎదుటివాడితో బుల్డోజ్ చేసుకుంటే మా ఇష్టం అంటే బుల్డోజర్లే నడుస్తాయి. అప్పుడు మాటలు అంటారు. ఇప్పుడు రామ్మోహన్ గారు అన్న దాంట్లో మోస్ట్లీ ఎట్లా ఉంటదంటే వినడానికి చాలా బాగుంటది, కానీ ప్రాక్టికల్ గా గ్రౌండ్ కి తీసుకెళ్తే అప్రోచ్ ఉండదు. ఇప్పుడు ఆల్ పార్టీ మీటింగ్ అంటున్నారు, ఆల్ పార్టీ మీటింగ్ అది. ఆల్ పార్టీ మీటింగ్ లో బీఆర్ఎస్ నుంచి బీజేపీ రాజకీయ కోణమే చూస్తుంది. బికాస్ మీరు ఫస్ట్ నుంచి అంటున్నాను నేను ఇదే డిబేట్ లో, బిహేవ్ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ అపోజిషన్. అసెంబ్లీ మీరు ఇన్వైట్ చేస్తే వాళ్ళు రాజకీయ కోణంలో చూసారనుకోండి, అది వాళ్ళకే డ్యామేజ్ అవుతుంది. మీరు ఉందనంగా ఉంటది కదా. అంటే మీరు మళ్ళీ ఇంకో క్వశ్చన్ నాకు రామ్మోహన్ రావు గారితో ఇందాక అన్నారు, బుల్డోజింగ్ ఫోర్స్ఫుల్ గా ఏదైనా సరే మంచిది కాదండి. ఉత్తరప్రదేశ్ లో జరిగేది బుల్డోజింగ్, మాబ్ లించింగ్ అనేది బుల్డోజింగ్. అదే పనిగా అంటే ఇచ్చానులేండి, ఒక నిమిషం మరలా వస్తాను. లెట్ హిమ్ కంప్లీట్, రామ్మోహన్ గారిని కంప్లీట్ చేయండి. మీరు సబ్మిషన్ అంటే ఇచ్చాను. ఇప్పుడు
బుల్డోజర్ అనేది ఉత్తరప్రదేశ్తో పోలిస్తాను. నేను ఎక్కడ ఉత్తరప్రదేశ్ తీసుకురాలే సమస్య. ఇక్కడ ఏమంటున్నానంటే మీరు సాటర్డే సండేస్ మొదలు పెట్టుకుంటున్నారు, అక్కడ బుల్డోజ్ చేసుకుంటూనే ఎలాంటి వాళ్ళు కోర్టుకు పోకుండా చేసుకున్నారు. ఎందుకని వాళ్ళు కోర్టుకు పోతే స్టేటస్ కో మెయింటైన్ చేయమని వచ్చింది కదా, మీరు ఎందుకు ఆగలేదు? అవన్నీ కూడా పట్టా భూములు అండి. మీరు ఆ పట్టా భూముల్లో కేవలం కన్స్ట్రక్షన్ నిషిద్ధము, భూములు వాళ్ళవే కాదంటలేదు. ఇప్పుడు ఇవాళ కూడా శిఖం భూములో ఏదైనా నిర్మాణం నిర్దాక్షిణ్యం కొట్టే ఎవరు అడగరు. కానీ పట్టా భూముల్లో ఇవాళ కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు, నగేష్ గారు, అభివృద్ధి చెందిన దేశాల్లో మన దగ్గర లేదు ఇంకా, కానీ ఐటీలో ఒకసారి ఇస్తే టైటిల్ గ్యారెంటీ ఉంటుంది. మీరే మీ ప్రభుత్వమే అన్ని, మీ ప్రభుత్వం మన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, అంతకుముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చి అనుమతులు తూచి అనుకుంటూ కొట్టేస్తే వాళ్ళు ఎక్కడికి పోవాలని నేను అడుగుతున్నాను. ఈ అనుమతులు ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు, అనుమతులు ఇచ్చిన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అంటే వాళ్ళ బతుకులు ఆగగానైనా కొందరే కావచ్చు. నేను అక్కడ ఉంటే నేనే మాట్లాడతాను, నేను అక్కడ లేకుండా నేనే మాట్లాడతా. మీరు రెండోది ఏమంటారంటే ఒక్క మాట నాగేష్ గారు, ఇప్పుడు ప్రభుత్వం అంటే వీళ్ళు అఖిలపక్షం పిలిస్తే వాళ్ళు మాట్లాడతారు అంటే ఇరికియండి, మీరే ఇరికియండి వాళ్ళను. వాళ్ళు దీనికి వ్యతిరేకం అని చెప్పండి, ప్రజలు పంచనైపోతారు కదా. మీరు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్నారా లేదా ఎప్పుడు తెలుస్తుంది? వాళ్ళు కూర్చుని పెట్టినప్పుడు కదా. మీరు సబ్కా సున్నా అనే విషయం విడిచిపెట్టి అప్నాకరణ చేస్తున్నారు. మీరు సబ్కా సున్నా లేనలేదు కనుక ఇది కరెక్ట్ కాదంటున్నాను. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే అక్కడ పెట్టాలి. నా ఉద్దేశం సరి అయింది, మీ ఉద్దేశం సరి అయింది అన్నప్పుడు మెప్పించుకునే తెలివి కూడా ఉండాలి కదా నేను అంటున్నాను. శ్రీనివాస్ గారు, నగేష్ గారు, నేను మరలా వస్తాను, మీ దగ్గరికి వస్తాను. ఎందుకంటే వాళ్ళు వర్షన్స్ కూడా తీసుకున్న తర్వాత యు ఆర్ ద పర్సన్ who need to give complete answer, right? సో శ్రీనివాస్ గారు, సో ఇప్పుడు ఏదైతే ఈ మూసీ నది ప్రక్షాళన దానికి సంబంధించి 150,000 కోట్లు, సో అది పెద్ద స్కామ్ అని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపణలు యాజ్ యూజువల్గా చేస్తూ ఉంటాయి కదా, అసలేంటి దాని వెనకాల ఉన్న మతలబ్ ఏంటి? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మనకు అందరికి కూడా తెలుసు. కనీసం జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, పిల్లలకు ట్యూషన్ ఫీజులు ఇచ్చే పరిస్థితి లేదు. గత సర్కారు 3 సంవత్సరాలు ఇప్పటికీ పెండింగ్ పెట్టింది. ఈ సర్కారు మేనేజ్మెంట్ అడగనికి పోతే మీరేం అడగాల్సిన అవసరం లేదు. గత సర్కారు యొక్క బాకీలు నన్ను అడగద్దు, నా సర్కారు అధికారులకు వచ్చిన తర్వాత నుంచి నేను ప్రతి 3 నెలలకు ఒకసారి ఇస్తానని చెప్పారు. మహా అంటే వన్ టైం సెటిల్మెంట్, ఓటీఎస్ వన్ టైం సెటిల్మెంట్ మాట్లాడుకోరని చెప్పి ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడినటువంటి మాటలు మొన్న లాస్ట్ మంత్ ఒక మాట. ఇది ఆర్థిక పరిస్థితి. బాకీలకు వడ్డీ కట్టే పరిస్థితి లేనప్పుడు, పేమెంట్ లేనప్పుడు, పాత బకాయిలు ఇచ్చే పరిస్థితి లేనప్పుడు 150,000 కోట్ల రూపాయలు మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? దాని మీద బర్డన్ ఎవరి మీద పడుతుంది? దాని కారణంగా ఇప్పుడు డిస్పోజల్స్ అయ్యేటువంటి యొక్క కుటుంబాల్లో ఎంతమందికి మీరు ఎంతకాలం లోపల కంప్లీట్ చేసి ఎంతమందికి అక్కడ ఉపాధి, చిరు వ్యాపారాలు దాని ప్రభుత్వం ద్వారా సపోర్ట్తో సెటిల్ అయ్యేటువంటి అవకాశం ఇస్తారు. ఇవన్నీ వైట్ పేపర్ రిలీజ్ చేయండి. యూ కాల్ ఫర్ మీటింగ్, ఆల్ పార్టీ మీటింగ్, మా లైవ్ పెట్టడానికి కూడా ఆల్ పార్టీ మీటింగ్, ఊరికే కాదు 4 గోడల మధ్య చెప్పిన మాట మీటింగ్ కాదు, లైవ్గా పెట్టండి. ఏ పార్టీ ఎంత బాధ్యతాయుతంగా ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ పీపుల్, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేట్ యాజ్ వెల్ యాజ్ బ్యూటిఫికేషన్ ఆర్ డెవలప్మెంట్, ఈ విషయాల మీద మాట్లాడే విషయాలు ప్రజలు డిసైడ్ చేస్తారు. మంచిగున్న దాన్ని ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయాలి. అహంకారానికి ఇవ్వకపోదు. వాళ్ళు చెప్పింది మంచిగా నేను ఒప్పుకుంటున్న ఇజ్జత్ ఏముంటుంది అనుకోదు ఇప్పుడే ఏ సర్కారం. కాబట్టి ప్రభుత్వం మూసీ కావచ్చు, హైడ్రా కావచ్చు, 2 కూడా ప్రభుత్వ ఆస్తులే. కేవలం ఇవేందుకు? అనేక రోడ్ల మీద దర్గాలు లేకుంటే ఇంకేవేవో ఉన్నాయి కదా, మందిరాలు ఉండొచ్చు, దర్గాలు ఉండొచ్చు, పల్లీలు ఉండొచ్చు, అవన్నీ తీస్తురా? రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద ఆ పల్లీలు కట్టే టచ్ చేస్తున్నామా మనం? ట్రాన్స్పరెన్సీ ఉండాలి, నిష్పక్షపాతం ఉండాలి, మీ యొక్క పనిలో పారదర్శకత ఉండాల్సిన అవసరం ఉంది. ఇది ప్రభుత్వం చేయాలి. కాబట్టి ఇది ఎంకరేజ్ చేయడం కాదు, కబ్జా చేసుకొని మీరు ట్యాక్స్ కడితే పర్మనెంట్ మీదైతే అనడం కాదు. అదే కనుక అయితే రాబోయే కాలంలో వాళ్ళు చెప్తారు, కొన్ని వర్గాలు ఇప్పటికి చెప్తారు, బడే మంజిల్ బాగా పెద్ద ఉన్న బిల్డింగ్, అరే చిన్న కొడుక నీకే ఈ బిల్డింగ్ అని ఇప్పుడే ఆ యొక్క ఇండ్లకు పేర్లు పెడుతున్నారట. చాలా మంది మాట్లాడుతున్నారు, వింటున్నాం కూడా. ఇప్పటి నుంచే 20 ఏళ్ళ తర్వాత ఏ ఇల్లు ఎవరికైతే అన్న విషయం మాట్లాడుతున్నారు. ఇంకా అంత ఓపెన్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు, బహుశా మీ అందరికి కూడా అర్థమై ఉంటుంది. ఇది ఎంకరేజ్ చేయడం కాదు కబ్జాలకు, కానీ దేర్ షుడ్ బి సబ్స్టాన్షియల్ ప్రపోజల్ ఫర్ విచ్ పీపుల్ అందరు కూడాను ఒప్పుకునే విధంగా ఉండాలి.
ఏ పార్టీకి కూడా కామెంట్ క్రిటిసైజ్ చేసే అవకాశం ఉండదు. అటువంటి ఒక ప్రపోజల్ పెట్టండి. యూ కన్విన్స్ అస్ ఆర్ మేము చెప్పిన విషయాలు మంచి విషయాలు, ప్రజలు చెప్పిన మంచి విషయాలు ద్వారా మీరంటే కన్విన్స్ కండి. కానీ మీరు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కదా, మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. సో ఇప్పుడు ఈ మూసీ నదికి సంబంధించి మీరు ఏమాత్రం సపోర్ట్ చేస్తారు, ఎంత ఇస్తారు రాష్ట్ర ప్రభుత్వానికి? ప్రపోజల్ కేంద్ర సర్కార్ దగ్గర పెట్టలేదు. పెట్టిందా కేంద్ర సర్కార్? బ్లూ ప్రింట్ పెట్టిరా సర్కార్? పెడతారు. ఇప్పుడు మీరు చెప్పండి, అధికార ప్రతినిధి కదా, వాళ్ళు పెడతారు. ఏ మేరకు సపోర్ట్ చేస్తారు? ప్రసాద్ గారు, ఆ వాళ్ళు పెట్టినప్పుడు చర్చ, పెట్టకముందే ఆలు లేదు సూలు లేదు అల్లుడి పేరు సోమలింగం అన్నట్టుగా ఆ మాట ఎందుకు? ఫస్ట్ ముందరున్న సమస్య పరిష్కారం గురించి మేము మాట్లాడుతున్నాం. యాజ్ అ రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టీగా వేగ్గా మాట్లాడతలేం. నగేష్ గారు ఆరోపించినట్టు వీఆర్ నాట్ వేగ్. ప్రాపర్లీ వీఆర్ పుట్టింగ్ బిఫోర్ ది పబ్లిక్ యాజ్ వెల్ as గవర్నమెంట్ ఆలోచించమని చెప్తుంది తప్ప యాజ్ చేస్తే మీరు పోయి సపోర్ట్ చేయరు, మీరు ఎందరికి హెల్ప్ చేస్తారు, ఇది కాదు. గవర్నమెంట్ ఉన్నది దేనికి? వెల్ఫేర్ యాజ్ వెల్ as డెవలప్మెంట్ కోసం కదా మేము అడిగేది. సర్కార్ బాధ్యత వహించాలి, సర్కార్ ఆన్సర్ చేయాలి, అడ్రస్ చేయాలి. అంతేగాని మేము అడిగిన దానికి మీరు ఎంతమందిని తీసుకెళ్తారు, ఎంతమంది ఇల్లు కట్టిస్తారు, ఎంతమందికి ఫినాన్షియల్గా సపోర్ట్ చేస్తారు, దట్ ఈస్ నాట్ ది వే ఆఫ్ ఆన్సరింగ్. కాబట్టి ఇవాళ సర్కార్కి ఇంకా టైం ఉన్నది. ఇంకో ఏడాది తర్వాత అన్నా మీరు వాళ్ళని డిస్ప్లేస్ చేయండి, కానీ అంతకుముందు తయారీ చేసుకోండి. ఎవరిని ఎక్కడ వాళ్ళను రిహాబిలిట్ చేస్తాం, వాళ్ళ చేతి వృత్తులా, వాళ్ళ పని, వాళ్ళ బిజినెస్, వాళ్ళ ఇళ్లకు ఖర్చు అయిందా? అలాగే హైడ్రా గురించి కూడా ప్రసాద్ గారు ఎంత అన్యాయం జరుగుతూ ఉన్నది. ఇంతకుముందు చెప్పినట్టుగా 6 డిపార్ట్మెంట్స్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత పొజిషన్ తీసుకున్న వాళ్ళకు లోన్లు ఎవరు కట్టాలి సార్? బ్యాంక్ మేనేజర్ ఒక స్టేట్మెంట్స్ వస్తున్నాయి. ఈఎంఐలు ఇల్లు లేకున్నా కూలిపోయినా ఆ ఈఎంఐలు మాకు కట్టాల్సిందే, కట్టకుంటే మీకు ప్రాసిక్యూట్ చేస్తాం, రికవరీ కోసం సూట్ వేస్తామని చెప్తా ఉన్నారు. ఇన్ని సమస్యలు ఉన్న తర్వాత వెల్ఫేర్ కోసం మాట్లాడే సర్కారు, వెల్ఫేర్ గురించి ఆలోచించే పార్టీ ఫస్ట్ అడ్వాన్స్గా ప్లాన్ చేయమని చెప్తుంది తప్ప మీ డెవలప్మెంట్ కోసం వద్దని చెప్తారా మేము. కానీ సమస్యను అడ్రస్ చేయకుండా రోడ్డు మీద వాడేసి, నిండు చూలాల్ని కూడా వాడేసి రోడ్డు మీద ఏడుస్తూ ఉంటే కొందరు సఫర్ అవుతారు అంటారు నగేష్ గారు. విచిత్రం ఉన్నది. కొందరు కాదండి, ఎంటైర్ హైడ్రా అఫెక్టెడ్ ఫ్యామిలీస్ ఆర్ నౌ బీయింగ్ సఫర్డ్. ఎంటైర్ మూసీ రివర్ బెల్ట్ లో ఉన్నట్టుగా, ఆ బెడ్ లో రివర్ బెడ్ లో ఉన్నటువంటి ఒక ఫ్యామిలీస్ అని సఫర్ అవుతారు. ఒకరిద్దరు కాదండి. తెలియకనో తెలుసో ఆశపడో లేకుంటే లీడర్ల సపోర్ట్ తోని డబ్బులు తీసుకొని సెటిల్మెంట్ చేయించవచ్చు కాక, అంత మాత్రాన అమాయకులుగా వాళ్ళను చూడకుండా, మానవీయ కోణంతో హెల్ప్ చేయడానికి ముందుకు రాకుండా రోడ్డు మీద ఈడ్చేస్తా అంటే ఇది సర్కార్ యొక్క బాధ్యత కాదు అని చెప్పి భారతీయ జనతా పార్టీ చెప్తా ఉన్నది. మా పార్టీలో భిన్నాభిప్రాయాల గురించి చెప్తా ఉన్నారు, కొందరు బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. నేను క్లారిటీ ఇస్తున్నాను, ఇక్కడ అందరు కూడాను ప్రగతి కోసం భారతీయ జనతా పార్టీ ఉన్నది, పేదల పక్షాన న్యాయం కోసం అడుగుతుంది తప్ప ఈ ఇతరత్ర వేరే రకంగా వాళ్ళని ప్రొవోక్ చేయడం కాదు. ఇది ఏ టీవీ అన్నా మీరు చూడండి, ఏ పేపర్ అన్నా చూడండి, ఇదే చెప్తుంది తప్ప ఆ యొక్క అడ్డంకిగా ఎక్కడ కూడా రావట్లేదు మేము. రైట్ సార్. బీఆర్ఎస్ అధికార ప్రతినిధి టెక్నికల్ ఇష్యూ ఉందేమో, ఆయన డిస్కనెక్ట్ అయినట్టున్నారు. నగేష్ గారు ఏంటి శ్రీనివాస్ గారు చెప్తుంటే నవ్వుతున్నారేంటి మీరు? అరే నవ్వరా సార్? మరి ఇప్పుడు రివర్స్ అనేది ఎవరి సబ్జెక్ట్ సార్? రివర్స్ అనేది సెంట్రల్ సబ్జెక్ట్ లో సాబర్మతి కో వ్యూవా, మూసీ కో వ్యూవా? ఏం సార్ మీరు అంటే గుజరాత్ లో సాబర్మతి ఉంది కాబట్టి సాబర్మతి రివర్ డెవలప్మెంట్ ఫండ్ పెట్టుకున్నారు, అద్భుతంగా చేసుకున్నారు. అదే కోణంలో మూసీ రివర్ డెవలప్మెంట్ ఫండ్ కి మీరు అలోకేట్ చేసింది ఏంది? పక్షపాత ధోరణి ఉండదా బీజేపీకి? వెల్ఫేర్ లో పనిచేస్తుందా బీజేపీ? అయితే ఏపీ ఫస్ట్ తెలంగాణ నో అన్నారు సార్ ఇందాక. బడ్జెట్ లో 1500 crores అలోకేట్ అయ్యాయి, మాకు రూపాయి రాలేవు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉన్న బకాయిల నుంచి బ్యాక్వర్డ్ రీజియన్ డెవలప్మెంట్ ఫండ్స్ రూపాయి ఇయ్యలేదు బీజేపీ. ఏ విధంగా తెలంగాణ నవనిర్మాణం కోసం, బాగోకుల కోసం మాట్లాడుతున్నారు సార్? అంటే సార్ మనం ఇప్పుడు లెట్స్ బీ హానెస్ట్, మానవత్వ కోణం అన్నారు సార్ ఇందాక.
మానవత్వ కోణంలోనే నేను మాట్లాడుతున్నాను. పేదరికంలో ఉన్నోళ్ళు, చెరువుల దగ్గర కబ్జా పెట్టినోళ్ళు, కూల దొబ్బితే వాళ్ళ గుడిసెల్లో వాళ్ళ లైవ్లీహుడ్ ఎఫెక్ట్ అవుతుంది. వెరీ నైస్. కానీ చెరువు నుంచి గుట్ట వరకు ఈ పేదోళ్ళే ఎంక్రోచ్ అవుతున్నారు సార్. వాళ్ళకి కాపాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఆ గ్రీడీనెస్, చలో అమాయక ప్రజలు చేస్తున్నారు అనుకో, కానీ మనం ఎంకరేజ్ చేయవద్దు సార్. ఎంకరేజ్ చేయనప్పుడు ఇందాక అన్నాను చూడండి, హైదరాబాద్ కి ఓ వరల్డ్ క్లాస్ ఇమేజ్ ఉంది, బ్యూటిఫుల్ సిటీ అని నేను చాలా సార్లు చెప్పాను. చెన్నైకి, బాంబేకి సముద్ర విస్తరణ ఉన్నప్పుడు ల్యాండ్ రీజియన్ చాలా తక్కువ. అలా అని మన దగ్గర ఉన్న అద్భుతమైన ప్లేన్ ల్యాండ్స్ ని మనం కాపాడుకోవాలి, ఓ బ్యూటిఫుల్ సిటీని నిర్మించుకోవాలి, క్వాలిటీ ఆఫ్ లివింగ్ పెరగాలి, లెవెల్ స్టాండర్డ్ పెరగాలి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలి, అదే పేదరికం తగ్గాలి ఈ హైదరాబాద్ లో. అంటే ఈ హైదరాబాద్ సంపాదన ఇన్వెస్ట్మెంట్ రూపంలో వస్తుంది, వెల్ఫేర్ ఓరియంట్ లో ఆ పేద ప్రజలకి వెళ్ళాలి. ఎప్పుడు వెళ్తారు తెలుసా సార్? మూసి బతికినప్పుడు హైదరాబాద్ బతుకుతుంది, చెరువులు బతికినప్పుడు హైదరాబాద్ బతుకుతుంది. ఇది బేసిక్ ఎసెన్స్ దీనికి. నేను ఇందాక బీజేపీ అన్న అల్జాపూర్ శ్రీనివాస్ అన్న మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం వేసింది. మేము ప్రపోజల్ పెట్టలేదంట. ఓపెన్ మీడియా ఆదిలాబాద్ లో ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు మా సీఎం గారు, మీరు పెద్దన్న మనసుతో మాకు ఫండ్స్ అలొకేట్ చేయండి మూసీ రివర్ డెవలప్మెంట్ ఫండ్ కానీ, సేమ్ లెవెల్ ఆఫ్ సాబర్మతి రివర్ డెవలప్మెంట్ ఫండ్ కోసం మేము పనిచేస్తాము. ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రజెంట్ చేస్తారా నాగేష్ గారు? ఇందాక అంటున్నా నేను, ఐఎమ్ స్పీకింగ్ ఫ్యాక్ట్. మేము ఇక్కడ లోన్ వేవర్షిప్ ఇస్తున్నాము తెలంగాణలో ఫార్మర్స్ కి. మీరు ఎవరికి ఇచ్చారు తెలుసా సార్? 16 lakh crore క్యాపిటలిస్ట్ కి ఇచ్చారు, అదానీ అంబానీ గ్రూప్స్ కి ఇచ్చారు. ఇదే సేబీలో కరప్షన్ జరిగింది అన్నాము. అంటే రిచ్ కి ఫేవర్ చేసేది ఏదే సార్? గుప్తాధిపత్యం చేసేది ఎవరు సార్? బీజేపీ కాదా సార్? సార్ పేదోళ్ళు అంటేనే మన గుండె కత్తుకునే పార్టీ. ఇందిరా ఆవాస్ యోజన నుంచి హటావ్ అని చెప్పి గరీబులను గుర్తిస్తున్నది కదా కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ చెప్పిన స్టేట్మెంట్ గరీబీ హటావ్ కాంగ్రెస్ పార్టీ. సార్ మనం మాట్లాడితే వ్యూవర్స్ కి కాన్ఫిడెన్స్ రావాలి, వాస్తవాలు ఏంటో తెలియాలి. నేను ఇప్పటికే అంటున్నా, యాజ్ ఎ రిప్రజెంటేటివ్, బీయింగ్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ, స్టిల్ ఐఎమ్ యాక్సెప్టింగ్ ద క్రిటిసిజం ఉంటది. పేద ప్రజలు సఫర్ అవుతారు. వీఆర్ ప్రిపేరింగ్ టు ఫేస్ దట్ క్రిటిసిజం. బట్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం, వాళ్ళకి వే ఫార్వర్డ్ ఎలా చూపిద్దాము, వాళ్ళ ఆగమైన జీవితాన్ని మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ డెవలప్మెంట్ తీసుకురావాలి, ఎలా చేద్దాం అన్న కోణంలో ఇన్పుట్ ఇవ్వండి సార్. అంటే ఇందాక కూడా పాలిటిషియన్ ప్రొపగండా చేసుకొని వెళ్ళిపోయారు అల్జాపూర్ శ్రీనివాస్ అన్న గారు. ఇది కాదు సార్. ఇప్పటికీ హైడ్రా చేసేది మంచి పని. ఇందాక అన్నట్టు మూసి చెరువులు, మన వెల్స్, డ్రింకింగ్ వాటర్ పర్పస్ ఉండే అవి బతుకుతేనే మన హైదరాబాద్ బతుకుతుంది. క్లైమాటిక్ కండిషన్ బ్యూటిఫుల్ గా ఉంటది, ఇన్వెస్ట్మెంట్ వస్తాయి. రైట్, అద్భుతంగా చేసుకుందాం. అది చేసుకునే ప్రాసెస్ లో కొన్ని తప్పిదాలు అటు ఇటు అవుతే దానికి ఎర్రర్ ఫ్రీ చేసుకుందాం, ముందుకు సాగుదాం. వే ఫార్వర్డ్ ఇస్ ద అల్టిమేట్ ఆప్షన్. సీఎం గారు చెప్పారు, రామ్మోహన్ గారు ఇందాక అన్నట్టు, మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారి నుంచి డైరెక్టర్ గారు చెప్తున్నా, అది ప్రజల్లోకి వెళ్ళదు, సీఎం గారు చెప్పాలి అని. సీఎం గారు చెప్పారు, మళ్ళీ అవసరం ఉంటే చెప్తారు. అసెంబ్లీ సెషన్స్ వస్తున్నాయి. బీజేపీ సోదరులు అద్భుతంగా ఈ రోజు అన్నారుగా, మేము వాళ్ళ నంబర్స్ పెరిగాయి, అసెంబ్లీలో నంబర్స్ పెరిగాయి. ఎంత వ్యాలిడ్ గా అసెంబ్లీలో రాబోయే అసెంబ్లీ సెషన్ లో పేద ప్రజల కోసం మాట్లాడతారో చూద్దాం. ఇదే హైడ్రాలో కొంచెం మార్పులు తీసుకొస్తారేమో చూద్దాం. యాజ్ ఏ అపోజిషన్ గా ఇప్పుడైతే 1,50,000 కోట్ల రూపాయలు అయితే మాత్రం ఖచ్చితంగా అవుతాయి అంటారు మీరు ఆ మూసిన ప్రక్షాళనకి? సార్ 1,50,000 కోట్లు ఆ మానిటరీ టర్మ్స్ కాదు కానివ్వండి. నేను యాజ్ పర్ మై అబ్జర్వేషన్, అది కొంచెం ఎంతో కొంత చదువుకున్నాం కాబట్టి, సియోల్ నుంచి లండన్ థేమ్స్ వరకు చాలా మందిని రీహాబిటేషన్ చేశారు. రివర్ బెడ్ ఎక్రోచ్మెంట్ లేకుండా చేశారు. చేయకపోవడం వల్ల ఈ రోజు సియోల్ వరల్డ్ క్లాస్ సిటీ, లైక్ థేమ్స్ పక్కన లండన్ వరల్డ్ క్లాస్ సిటీ. అదే సిటీ దిశగా మనం కాపాడుకోవాలి, మన న్యాచురల్ రిసోర్సెస్ ని కాపాడుకోవాలి. డెవలప్మెంట్స్ వస్తాయి, ఇన్వెస్ట్మెంట్ వస్తాయి, అది నెక్స్ట్. బట్ అల్టిమేట్లీ మనం వేసే విత్తనం ఎంత హానెస్ట్ గా వేయాలంటే, రాబోయే తరానికి బెస్ట్ ఎకనామికల్, సోషల్, పొలిటికల్ రైట్స్ లో ఫ్రీ మైండ్నెస్ ఉండాలి, వాళ్ళ లిబర్టీ, క్వాలిటీ ఆఫ్ లివింగ్, కంఫర్ట్ లివింగ్ ఉండాలి అంటే ఇది చేయాల్సిందే. ఇది చేస్తున్నారు. దాంతో పాటు అడ్మినిస్ట్రేషన్, సీఎం గారితో పాటు అడ్మినిస్ట్రేషన్ యాక్టివ్ ఉంది. డబుల్ బెడ్రూమ్ నీడీ బెనిఫిషరీస్ ఇస్తున్నారు, వాళ్ళకి రిహాబిలిటేషన్ చేస్తున్నారు. మానిటరీ రూపంలో కావచ్చు, స్కిల్ ఉద్యోగ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రాసెస్ లో కూడా వాళ్ళకి ఇంటేక్ ఇస్తున్నారు. సో ఇవన్నీ జరుగుతున్నాయి. దీంతో పాటు చాలా చేస్తుంది గవర్నమెంట్. అన్ఎంప్లాయ్మెంట్ కోసం యూత్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. ఈ రోజు కూడా డిఎస్సి నోటిఫికేషన్ అది ప్రిపేర్ అవుతున్నాయి. రైట్, ఎంప్లాయ్మెంట్ నుంచి ఏది
మన ఉద్యమకారుల కోసం, జర్నలిస్ట్ కోసం ఎవ్రీ నోట్స్ హ్యాస్ బీన్ టచ్డ్. ఇందాక అన్నగారు అన్నారు వైట్ పేపర్ పెట్టాలి, మీకు మూసీకి ఎంత డబ్బులు కావాలో ఇంతవరకు గవర్నమెంట్ పెట్టలేదని. ఎందుకు పెట్టలేదు సార్? బడ్జెట్ లోనే ఫస్ట్ బడ్జెటే మాది వైట్ పేపర్ రిజల్యూషన్ తో స్టార్ట్ అయింది. అంటే ఎంత మెచ్యూర్ గవర్నమెంట్, ఎంత మెచ్యూర్ లీడర్షిప్ ఉంది తెలంగాణలో. మీరు ఆర్థికంగా బీయింగ్ ఏ బిగ్ బ్రదర్ సెంట్రల్ లో సబ్జెక్ట్ స్టేట్ అనే ఈ రివర్స్ అనేది సబ్జెక్ట్ సెంట్రల్ ది. మీరు ఏమైనా చట్టం తీసుకొచ్చారా ఇన్ని రోజులు మూసీ మంచి నిర్మాణం కోసం, అద్భుతమైన మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ కోసం? తీసుకురాలేదు. అంటే గాలి కొదిలిన తెలంగాణని ఈ రోజు కాంగ్రెస్ కాపాడుకుంటుంది. దాంట్లో కూడా అంత కడుపు కోతల. మీరు ఇపిఎన్ సార్ బ్యాక్వర్డ్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి ఏపీ రీఆర్గనైజేషన్ ఫండ్స్ లో కొన్ని లక్షల కోట్లు రావాలి, అవి ఇపిఎన్ మీరు ఇవైతే తర్వాత సార్. కానీ నగేష్ గారు, వన్ క్వశ్చన్ మీకు. ఏదైతే డబల్ బెడ్రూమ్ ఇళ్ళు గత ప్రభుత్వ హయాంలో నిర్మించి లాస్ట్లో 5% 10% మరమ్మతులు మాత్రమే మిగిలిపోయి ఉన్నవి, అలా ఉన్నాయి కదా, వాటిని ఫినిష్ చేసి ఎందుకని మీరు ఎలకేట్ చేయలేకపోతున్నారు? ఎవరికైతే బెనిఫిషియరీస్ ఉన్నారో వాళ్ళకి. సార్ మీరు ఇంకోటి మనం గ్రహించాల్సింది ఏంటంటే, వెన్ యూ రన్నింగ్ ద స్టేట్ యూ హ్యావ్ టు రన్ విత్ కాషియస్నెస్. మీ జేబులో ఎంత ఉంది ఎకనామీ, నెక్స్ట్ రెవెన్యూ జనరేషన్ ఎంత అవుతుంది, ఎవ్రీ సిగ్మెంట్. అంటే ఇప్పుడు మీరు అన్న క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే, దానికి కూడా గవర్నమెంట్ మరమ్మతులు చేసి ట్రూ బెనిఫిషియరీకి ఇస్తుంది. కానీ గవర్నమెంట్ కి రాగానే ముందు అప్పులు అనేది పడ్డది, దానికి ఫిస్కల్ డిసిప్లిన్ చేసుకుంటది. ఆ టైమ్లీ ప్రాసెస్ ఉద్యోగాలతో పాటు మూసీ రివర్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి, మెడిగడ్డ నుంచి ప్రతి ఒక్క ఎపిసోడ్ ఒక్కొక్కటిగా తీసుకెళ్తారు గవర్నమెంట్. ఈ డెవలప్మెంట్ కూడా ఏదైతే డబుల్ బెడ్రూమ్ మరమ్మతు ఉందో అది చేసి ట్రూగా. ఎందుకు అడిగానంటే సార్, మీరు అది ఫినిష్ చేస్తే చాలా ఈజీ అవుద్ది, బర్డెన్ తగ్గుద్ది. ఇంద్రం ఇళ్ళు స్టార్ట్ చేయబోతున్నాం అంటున్నారు కదా, అది బెటరా లేకపోతే మరమ్మతులు చేసి ఇవ్వడం బెటరా? లేదు, అది అవుతుంది సార్, టైం గానే అయిపోతుంది, తొందరగా అవుతుంది. 10 సంవత్సరాల్లో జరగంది నాకు తెలిసి 2-3 months లో అవి కూడా అలొకేట్ అవుతాయి సార్. డెఫినెట్ గా అవుతారు సార్. ఇందాక అన్నాను కదా, మెచ్యూర్ లీడర్షిప్, ప్రోగ్రెసివ్ థాట్స్ ఉన్నోళ్ళు, ఫోర్ సైటెడ్నెస్ ఉన్నోళ్ళు డెఫినెట్ గా చేస్తారు. ఇది వన్ మ్యాన్ గవర్నమెంట్ కాదండి. కేసీఆర్ గారి గవర్నమెంట్ క్యాబినెట్ మినిస్టర్ ని కలవకుండా, ఎమ్మెల్యేని కలవకుండా, అందుకనే కదా ప్రజలు పక్కన పెట్టారు. సో ఇప్పుడు ఏంటి అంటే, మీరు మాటల్లోనే కాకుండా చేతల్లో చేశారు కూడా, మీరు చెప్పినవన్నీ కూడా. సో ఎవ్రీబడి విల్ రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్. అలా కాకుండా మాటలకి పరిమితం అయింది అనుకోండి, దెన్ యూ విల్ గెట్ క్రిటిసైజ్డ్. మరలా వస్తాను సార్. రామ్మోహన్ గారు, అదే మీరు అడిగిన ప్రశ్న నేను అడగకపోతే మీరు అడిగారు, చాలా మంచి ప్రశ్న. ఏమంటున్నారంటే, ఇప్పుడు వారి జవాబు నాకు అర్థమైంది అంటే, మింగ మెతుకు లేదు మీసాలకు సంపంగా ఉన్నాయని అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేదు, రోజు పరిగడిపే తెలుస్తూనే ఉంది. మీరు అడిగిన వ్యాలిడేట్ ప్రశ్న ఏంటంటే, ఇవాళ మీరు 70-80 ఇళ్ళు నిన్న మూసీ రివర్ ఫ్రంట్ లో ఉన్న వాళ్ళకు పేదలకు ఇచ్చారా? ఇల్లు ఎక్కడివి? గత ప్రభుత్వం ఉంది కదా. నేను గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఇచ్చారు కదా. అదే నేనేమంటున్నానంటే, ఇప్పుడు గత ప్రభుత్వం ఏం చేయలేదంటే అబద్ధాలు, అన్ని చేసినామంటే అంతకంటే తప్పు లేదు, అంతకంటే పెద్దగా అబద్ధం లేదు ఇంకోటి. కనుక ఏ ప్రభుత్వం అయినా కొంత ప్రోగ్రెసివ్ తాడుతూ పోతుంటది. గతంలో ఏం చేయలేదని నిందించడం సరైనది కాదు. అన్ని అయిపోయినాయి, మేము అన్ని చేసి 99% చేసినట్టు తప్పే. కనుక మీరు ఏవైతే ఇల్లు ఇస్తున్నారో ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, మూసీ రివర్ ఫ్రంట్ లో మీరు గుర్తించిన వాటిలకు ఈ 40,000 బెడ్రూమ్లు మన డబుల్ బెడ్రూమ్ తయారైనాయని వాళ్ళు అంటారు. 40, 30, 20 ఇంత ఉన్నాయి కదా. వీటిని మీరు కేటాయిస్తారా? ఎన్ని ఉంటే అన్ని చేసుకుంటా పోదాం. అది దాని హామీ ఇవ్వమంటున్నా. రెండోది ఏంటంటే, ఇప్పుడు 1,50,000 కోట్ల బడ్జెట్కి ఏమో సరిపెడుతున్నారు మీరు. ఇక్కడ ఈ మాత్రం రిపేర్లకు డబ్బులు లేవంటున్నారు. మళ్ళీ మీరే విమర్శ చేస్తున్నారు. టీఆర్ఎస్ మీద విమర్శ ఏంటంటే, వారు లేరు కనుక నేను చెప్తున్నాను. టీఆర్ఎస్ మీద విమర్శ ఏంటంటే, ఏవైతే కొద్ది డబ్బులతో పూర్తయ్యే ప్రాజెక్టులను ఎందుకు తీసుకోలేదు? ఇప్పటిదాకా మనకు పాలమూరు రంగారెడ్డి నుంచి మొదలు పెడితే దక్షిణ తెలంగాణలో ఉన్న అనేక ప్రాజెక్టులు ఎందుకు పెండింగ్ లో పెట్టిండ్రు? 1,50,000 కోట్ల రూపాయలతో ఎందుకు అది ముందు పెట్టిండ్రు? కాళేశ్వరంలో కమిషన్లు వస్తున్నాయని మనం విమర్శించిన నేనన్నా మీరు అన్నారు కదా. అటువంటి అప్పుడు మీరు చేయాల్సిన పని ఏంది? 1,50,000 కోట్ల మూసీ రివర్ ఫ్రంట్ బాగు చేయడం కాదు. మీరు చేయాల్సిన పని ఇవి. ఫస్ట్ మీరు 6 గ్యారెంటీలు తీర్చండి. అట్లానే మీరు ఏవైతే హామీలు ఇచ్చిండ్రో అవన్నీ హామీలు తీసుకుని రండి. దాంతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తి చేసిన కొద్దిలే ఇంకొక 10,000 కోట్లు అంటే 1,000 కోట్లు పెడితే అంత అయిపోయింది అనుకోండి, చేసుకుని రండి. కానీ ఎదిర్చిపెట్టి మూసీ రివర్ ఫ్రంట్ కు 1,50,000 కోట్లు ఖర్చు పెడతా అని ఇక్కడ మాత్రం డబ్బులు లేవని ఇక్కడ బీదార్పులు ఎందుకు అరుస్తున్నారు అంటే అర్థమవుతుంది ఏంటంటే, దాన్ని ముట్టేది లేదు, ఆ పేరు రావద్దు. ఇప్పుడు వీళ్ళకి మాత్రం ఆ పేరు వస్తుంది, మీరు వద్దన్నా వస్తుంది. ఇప్పుడు మీరు ఇస్తున్న ఇంట్లో ఎవరి అంటే వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు కదా. నేనేమంటా ప్రజల డబ్బు అంటున్నాను. అది టీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ అంతకన్నా ప్రజల డబ్బు. కనుక మీరు ఇస్తున్నప్పుడు దాన్ని పూర్తి చేసి ఇచ్చేయండి. 40,000 మందికి లాభం జరుగుతుంది.
పెండింగ్ బకాయిలు ఇచ్చే పరిస్థితి లేదు కాంగ్రెస్ సర్కార్. పెండింగ్ బకాయిలు సార్ వేల కోట్ల రూపాయలు పాత కాంట్రాక్టర్లు కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, లేకుంటే ట్యూషన్ ఫీజులు కావచ్చు, ఇవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి. అవి తీర్చండి ఫస్ట్. సెంట్రల్ లో రావాల్సినవి నేను అడుగుతాను నగేష్ గారు. సెంట్రల్ నుంచి రావాల్సిన ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద రావాల్సిన ఇవ్వండి ఆ ఫండ్స్. వాళ్ళు కూడా పాపం ఎదురు చూస్తున్నారు కదా. అవి మొదటి నుంచి అంటున్నారు సార్. కాకపోతే డిపిఆర్ ఇవ్వాల్సిన బాధ్యత మాత్రం మన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇవాళ ప్రభుత్వం మీద ఉంది. డిపిఆర్ ఇవ్వలే. మూసీ రివర్ ఫ్రంట్ మీద మాట్లాడుతున్నారు, ఇప్పటిదాకా మీరు పేపర్ ఉండాలి కదా అంటున్నాడు. ఇప్పుడు పెద్దన్న అన్నారు, బడేబాయ్ అన్నారు, బాగానే ఉంది. అవి మాటలు పనికిరా, మాటలు గాలిలో పోతాయి. మీరు డిపిఆర్ ఇచ్చిండి చేయకపోతే నేను కూడా బదనాం చేస్తాను. నేను కంటోన్మెంట్ భూముల గురించి అడిగిన, విభజన హామీల గురించి అడిగిన, మీరున్నారు నగేష్ గారు, మీరున్నారు కదా. నేను అన్నిటి గురించి మొదటిదాకా అడుగుకుంటూ వచ్చినా కదా, అన్ని అడిగినా కదా. బీజేపీ ఏ నష్టం చేస్తుంది మనకు కానీ. ఇవాళ మీరు డిపిఆర్ ఇవ్వకుండా వాళ్ళు ఇస్తలేరంటే ఎట్లా? ఖచ్చితంగా రివర్లన్నీ, నదులన్నీ కేంద్ర ప్రభుత్వం. కానీ అడగండి అమ్మాయిని పెట్టదండి, మనం అడిగితే కదా పెట్టేది అంటున్నాను. ప్రపోజల్ పెట్టండి, మనందరూ గట్టిగా కొట్లాడదాం బీజేపీ గవర్నమెంట్. రావట్లేదు అన్న డౌట్ నాది. మీరు రామ్మోహన్ సార్ మీరు అడగండి బీజేపీ అన్న గారికి. నేను అడిగినా కదా, ఇవాళ కాదు. నగేష్ గారు ఈ మధ్య నేను శ్రీనివాస్ గారు కదా 10 ఏళ్ళ నుంచి టీవీలో ఉంటున్నాము. నేను ఏమంటున్నానంటే నా అంత విమర్శ ఎవరు చేయరు బీజేపీని, వాళ్ళకి తెలుసు. దానికదే దీనికి మనుషులు వేరు, వ్యక్తిత్వం వేరు, వ్యక్తిగతంగా వేరు. నేను ఏమంటున్నాను ఇవాళ బీజేపీ అది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వానికి మీరు ఇది డిపిఆర్ ఇచ్చారా? ఇస్తే ఖచ్చితంగా మనం అడుగుదాం. అదే విభజన హామీలు అనుకోండి, ఏపీకి ఏమి ఇచ్చారో మనకేమి ఇచ్చారో మనం కడిగి పారేసినాం, అది వేరు. ఇవాళ మీరు చేయాల్సిన పని ఏంటంటే అందరితో కలుపుకొని ఇవాళ ఈ సహకారం చేయండి. మూసీ రివర్ ఫ్రంట్ విషయంలో కానీ, హైడ్రా విషయంలో కానీ పాజిటివ్ అందరం స్పందిస్తున్నాము. దీని పేదలను అన్యాయం చేయకండి. పేదల పేరు మీద తుపాకులు పెట్టి పేల్చిన ధనవంతులు కూడా ఉంటారు. నేను కూడా చెప్తున్నా, పేదల భుజాల మీద తుపాకులు పెడుతున్నారు ఇప్పుడు వాళ్ళు. దీన్ని ఏం చేయాలంటే పేదలు వేరు చేయండి, పేదలకు వేరు చేయండి, పెద్దలు పక్కన పెట్టండి, అప్పుడు అన్ని. రైట్ సార్, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. నగేష్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అలాగే అల్జాపూర్ శ్రీనివాస్ గారు బీజేపీ అధికార ప్రతినిధి, అలాగే బండారు రామ్మోహన్ గారు రాజకీయ విశ్లేషకులు, అలాగే బీఆర్ఎస్ అధికార ప్రతినిధి కన్నా అరవింద్ గారు, అందరికీ ధన్యవాదాలండి. మరలా రేపు కలుద్దాం.